మిత్రులారా, సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ ఆధ్వర్యం లోపట ప్రతి నెల మొదటి శనివారం, తదుపరి ఆదివారం 2 రోజులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల దాకా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కొరకు ఆన్లైన్ లోపట జూమ్ మీటింగ్ల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాల లోపల భాగంగా ఈరోజు మనం ఫ్రెడరిక్ ఎంగిల్స్ రాసినటువంటి సోషలిజం, ఊహాజనితం, శాస్త్రీయం అనే పుస్తకాన్ని, కొన్ని చోట్ల ఊహాజనితం నుండి శాస్త్రీయం వరకు అని ఉన్న మాటను మనం చూస్తాము. పుస్తకాన్ని కామ్రేడ్ వర్ణ వెంకటరెడ్డి గారు మనకు పరిచయం చేయనున్నారు అని తెలియజేస్తున్నాం. అదే విషయాన్ని ఇప్పటికే గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో కానీ ఇతరత్రా కానీ సోషల్ మీడియా లోపల ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, ఈ పుస్తకం గురించి నేను చెప్పేటువంటిది కొంచెం చాలా తక్కువ అనుకోండి. మామూలుగా అయితే సోషలిజం, ఊహాజనితం నుండి శాస్త్రీయం వరకు అనే పుస్తకం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సులభంగా, స్పష్టంగా వివరిస్తుంది అని అనుకుంటున్నాం. దీని లోపల ఈ ఊహాజనితం అంటే ఏంది, ఇంగ్లీష్ అశోక్ గారు, ముందు వక్త గురించి చెప్పరాదండి. నేను చెప్పి ఆయన గురించి చెప్పే ఇడిచిపెడతానని అనుకున్నాను. అది కూడా చెప్పండి. రెండు 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 కలిపే చెప్తాను. ఓకే ఓకే అయితే సరే, వక్త గురించి చెప్పాలన్నా చెప్పచ్చు. మిత్రులారా, ఈరోజు మనకు ఈ పాఠాన్ని బోధిస్తున్నది వర్ణ వెంకటరెడ్డి. వారు కరీంనగర్ జిల్లా రేకొండ నుంచి వచ్చారు. కరీంనగర్ జిల్లా లోపల ఎక్కువగా పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పూర్తి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. వారు మొదట్లో యూసీఆర్ఎంఎల్ పార్టీ లోపల దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిండ్రు. అప్పుడే డిఎస్ఓ ఆర్గనైజేషన్స్ని పూర్తిగా నడిపించుకుంటూ వచ్చిండ్రు. మాకు కూడా కొద్దిగా అప్పుడే పరిచయం. కరీంనగర్ జిల్లా లోపల రచయితల సంఘం, కవులు అట్లాంటి సంఘాలను ఏర్పాటు చేసేటువంటి సందర్భం లోపల వారు మాకు కొద్దిగా పరిచయం. నేను రచయితను కాదు, కానీ వారు ఎవరినైతే మీరు ఇట్లా రాయాలా, ఇది రాయాలని చెప్పినరో ఇవాళ రాష్ట్ర స్థాయి లోపల రచయితలుగా వెలుగుతున్నారు. అట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అనుకుంటా సిపిఎం పార్టీ లోపలికి వచ్చారు. సిపిఎం పార్టీ లోపలికి రావడంతో నాకు ఆయనతోటి కొంచెం సంబంధం ఎక్కువైంది. అప్పటి నుంచి అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు సిపిఎం పార్టీ లోపల పనిచేస్తున్నారు. అంటే ఆయన ఆ పార్టీ లోపల 10 సంవత్సరాలు, ఈ పార్టీ లోపల 30-40 సంవత్సరాల నుంచి వామపక్ష ఉద్యమాలలో ఉన్నారు. రకరకాలైనటువంటి పోరాటాల లోపల పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు నిర్మించడం కానీ, కార్మిక సంఘాలు నిర్మించడం కానీ, ఆ హమాలీ సంఘం లాంటి వాటిని నిర్మించడం, రైతు సంఘాలు నిర్మించడం, భూ పోరాటాలు చేయడం లోపల పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కొరకు చేసినటువంటి పోరాటాలలో వాళ్ళు పాల్గొన్నారు. నాకు ప్రత్యక్షంగా ఎప్పుడు పరిచయం అని అంటే, మా టీచర్లకు రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ రిజల్ట్ ఇచ్చింది, అంతా అయింది, కానీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వటం లేదు. అపాయింట్మెంట్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళతోటి ఆందోళన చేసినటువంటి సందర్భం లోపల ప్రత్యక్షంగా పరిచయం. ఆ తర్వాత ఎక్కువగా వారితో అదైంది ఎప్పుడు అని అంటే, విద్యుత్ పోరాటం జరిగిన తర్వాత దాదాపు అనేక ప్రజా సంఘాలు పార్టీ వైపు ఆకర్షితమైనాయి. ఆ విధంగా నేను పార్టీ లోపల దాదాపు సిపిఎం పార్టీ లోపల 2000 సంవత్సరం లోపల చేరాను. కరీంనగర్ జిల్లా లోపల గతం లోపల సిపిఎం పార్టీ ఉండేది, కానీ మధ్యంగా లోపల పోయింది. వర్ణ వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు సిపిఎం పార్టీని కరీంనగర్ జిల్లా లోపల జీరో బేస్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి స్థాయికి తీసుకొచ్చారు. అందులోపల ఆయన కృషి ఎనలేనిది అని నేను చెప్పగలుగుతాను. ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను జిల్లా కమిటీ సభ్యునిగా కూడా సిపిఎం పార్టీ లోపల ఉన్నాను. మేము ఇద్దరం ఇప్పుడు సిపిఎం పార్టీలో పట్టే కొనసాగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రస్తుతం
ఆ, ప్రస్తుతం కూడా ఆయన సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. అలాగే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మన సెంటర్ ఆఫ్ మార్క్సిస్ట్ స్టడీస్ లోపల వన్ ఆఫ్ ద అడ్మిన్గా కూడా కొనసాగుతున్నారు. వారు తోటి నాకున్నటువంటి పరిచయం అది. అనేక పోరాటాలలో కలిసి పనిచేసామని తెలియజేస్తున్నాను. అందుకు ఆ విధంగా వారిని పరిచయం చేస్తున్నాం. తర్వాత ఈరోజు వారు మనకు సోషలిజం, ఊహాజనితం నుండి శాస్త్రీయం వరకు అనే ఫ్రెడరిక్ ఎంగిల్స్ రచించినటువంటి పుస్తకం గురించి పరిచయం చేస్తున్నారు. ఊహాజనిత సోషలిజం అంటే ఏంటి, ఇంగ్లీష్ లోపల యుటోపియన్ సోషలిజం అంటున్నారు, అంటే ఏంటి అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సెంట్ సైమన్, ఫూరియర్, ఓవెన్ వంటి ఆ, ప్రారంభ ప్రారంభపు సోషలిస్టులు అని మనం అనుకోవచ్చు. వాళ్ళు సమాజాన్ని నైతికత, మంచితనం, ఆదర్శాల ఆధారంగా మార్చాలని అనుకున్నారు. కానీ వర్గ సంఘర్షణ పాత్రను, చారిత్రక నియమాలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళ ఆలోచనలు మంచివే కానీ అమలు కాని కళలుగా మిగిలాయి. అమలు కాని కళలు కాబట్టే దాన్ని ఊహాజనిత సోషలిజం అని అన్నారు. నిజంగా సమాజం అలా మారాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని శాస్త్రీయ సోషలిజం లోపల మార్క్స్ ఎంగిల్స్లో అభివృద్ధి చేశారు. సోషలిజం అనేటువంటిది కళ కాదు, చరిత్ర లోపటి భౌతిక పరిస్థితుల ఫలితం. సమాజ మార్పు వెనుక ఉన్న ఆర్థిక శక్తులను శాస్త్రీయంగా విశ్లేషించేదే శాస్త్రీయ సోషలిజం. ఇందులో కూడా చారిత్రక భౌతికవాదం, పెట్టుబడిదారీ విధాన విమర్శ, ప్రొలెటేరియట్ పాత్ర, తర్వాత రాష్ట్ర స్వభావం ఎట్లుంటుంది అనేటువంటి విషయాలన్నిట్లను మనం ఈ పుస్తకం లోపల చదువుకొని అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పుస్తకం ఉద్దేశం సోషలిజాన్ని శాస్త్రీయ సిద్ధాంతంగా స్థాపించడం, కార్మిక ఉద్యమానికి సిద్ధాంత మార్గదర్శకత్వం ఇవ్వడం. ఈ పుస్తకం అవసరం, చాలా అవసరం. అది ఎలా తప్పనిసరి చారిత్రక దశగా ఉద్భవిస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి అటువంటి పుస్తకాన్ని గురించి కాస్త తెలుసుకోవాలి. సాధారణంగా మార్క్సిస్టు పుస్తకాలు ముందర పెట్టుకొని ఏది తెలియకుండా పెట్టుకొని చదువుతున్నప్పుడు కొద్దిగా అర్థం కాదు. ఇదంతా ఏదో మనకు అర్థం కావటం లేదులే అని చెప్పేసి పక్కన పడేసేటువంటి ఆ ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా చాలామంది మార్క్సిజం గురించి చదువుకుందాం అని చెప్పేసి చాలా పుస్తకాలు కొనుక్కోను, ఇతరుల దగ్గర తీసుకొచ్చుకోను, వాటిని చదవడానికి ప్రయత్నం చేయడం, అవి కాస్త అర్థం కాకపోవడంతో వాటిని పక్కకు పడేయడం, అసలు మార్క్సిజం అధ్యయనాన్ని వదిలిపెట్టేయడం. ఏదో సమాజం లోపల ఉన్నాం కాబట్టి 10 మందికి సాయం చేసేటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా దాదాపు అంతే. ఎప్పటి నుంచో నాకు మార్క్సిజం గురించి తెలుసున్నా మార్క్సిజం యొక్క మూల సిద్ధాంతాలు, మూల సూత్రాలు అనేటువంటివి నాకు కూడా పెద్దగా అర్థం కాదు. కాకపోతే ఇలాంటి పరిచయ కార్యక్రమాలలో ఒక పుస్తకం గురించి ఎవరైనా బాగా చదువుకొని అర్థం చేసుకున్నటువంటి వారు ఆ పుస్తకం లోపల ఏముంది, దాన్ని ఏ విధంగా చదవాలా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలను చెప్పినప్పుడు మళ్ళీ ఆ పుస్తకాన్ని పట్టుకొని చదివినట్టుంటే ఈసారి ఆ పుస్తకం మనను చదవడం లోపల లీనం చేసి ముందుకు తీసుకొని పోతుంది. అందుగురించానే మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ తరఫున మేము ఈ కార్యక్రమాలను పెట్టుకున్నాం. ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేసి ఆ నెల రోజుల పాటు ఆ పుస్తకం మీద చర్చలు చేసి అవసరమైతే 3వ శనివారం కానీ లేకపోతే ఆదివారం నాడు కానీ ఒక ఓపెన్ డిబేట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి వచ్చినటువంటి వాటికి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఆ చర్చను ముందుకు తీసుకొని పోయి మార్క్సిస్ట్ మూల సూత్రాలను అందరికీ అర్థం చేసేటువంటి ప్రయత్నం లోపల మేము ఉన్నాము అనేటువంటి విషయం మీకు తెలిసిందే. కాబట్టి అటువంటి మా ప్రయత్నాన్ని మీరు ఆదరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందే ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఇంతకు ముందటి వీడియోలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని. మనకు ఈ మార్క్సిస్ట్ స్టడీ సెంటర్కు అనుగుణంగా టీసీఎంఎస్ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు యూట్యూబ్ లోపలికి పోయిన తర్వాత టీసీఎంఎస్ తెలుగు అని రాసి
కొట్టినట్టుంటే మన ఛానల్ బయటకొస్తది. ఎవరికైనా బయటకొస్తది. ఆ ఛానల్ లోపట మనం ఇంతకుముందు పెట్టినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమాల వీడియోలు అనేటువంటివి అక్కడ అందుబాటు లోపట ఉంటాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకేమైనా విషయాలున్నా కూడా మీరు అడిగితే మనం చెప్పుకోవచ్చు. ఇది క్లుప్తంగా వెంకటరెడ్డి గురించి మరియు ఆ పుస్తకం యొక్క అవసరం ఏంటిదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే 20:19 అనంటే 20 నిమిషాల టైం, మనం 8 గంటల కంటే 20 నిమిషాల టైం ఇక్కడికే పోయినట్టుంది. పార్టిసిపెంట్స్ 23 మంది వచ్చారు. కాబట్టి ఇంకా ముందు ముందు వస్తూ ఉంటారు. వారిని వెంకటరెడ్డి గారిని తనను తాను పరిచయం చేసుకొనైనా లేకపోతే మరే విధంగానైనా పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వెంకటరెడ్డి గారు, మీరు లైన్ లోపలికి రండి. ఓకే, నా వాయిస్ వస్తుందా? వినొస్తుందండి. ఓకే, వాయిస్ వినొస్తుంది, వీడియో కనిపిస్తుంది. ఓకే, మిత్రులారా, ఈ ఓకే. వీడియో రికార్డు కూడా అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా. రైట్. ఓకే, ఇంతసేపు నా గురించి పరిచయం చేసినటువంటి మా అశోక్ గారికి ప్రత్యేక అభినందనలు. అట్లాగే నేను మన ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్న మన గ్రూప్ ఏదైతే ఉందో, మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ సంబంధించిన గ్రూప్, దీనిలో అడ్మిన్గా కూడా ఉన్నటువంటిది మన మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. మన అశోక్ అనే పదాన్ని కూడా వాడాను. మీరందరూ కూడా మన వాళ్ళే, మనమందరం మన వాళ్ళమే. ఒక నిర్దిష్టత నుంచి ఎందుకంటే నాకు వారికి ఉన్న అనుబంధం కూడా చెప్పాడు కాబట్టి ఆ రకంగా. ఎందుకంటే జనరల్గా మనకు ఒక అలవాటుగా ఉంటుంది కదా, మనం ఒక హైదరాబాద్కి పోతే మాది కరీంనగర్ అంటాం, ఈ దేశంలో ఢిల్లీకి పోతే మాది తెలంగాణ అంటాం, ఇతర దేశం పోతే మాది భారతదేశం అంటాం. అట్లా అందుకోసం ఏంటంటే మనకు సంబంధించింది ఒక నిర్దిష్టంగా చెప్పేటప్పుడు పలానా అన్నప్పుడు నా పేరు పలానా వెంకటరెడ్డి అని చెప్పాల్సింది. అంటే అది నిర్దిష్టతకు సంబంధించింది. ఎవరు మనుషులంటే ఎవరు అనే సమస్య. అట్లా కాబట్టి అట్లా నిర్దిష్టతలో భాగంగా ఆ రకంగా అన్ని విషయాల్లో అంటే దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈ నిర్దిష్టత అనేది అన్ని అంశాల్లో ప్రతి దానిలో కూడా అంటే మానవ సమాజంలో గాని, ప్రకృతిలో గాని, విశ్వంలో గాని, మనుషుల పట్ల గాని అంటే సాధారణత్వాన్ని నిర్దిష్టత్వంలో జోడించడం అనే పదాన్ని కూడా మనం వాడుతుంటాం. కాబట్టి అట్లా నిర్దిష్టంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ నిర్దిష్టత యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నిర్దిష్టంగా నేను వారిని ఆ రకంగా సంబోధించడంలో ఉన్నటువంటి అంశాన్ని అట్లా. అంటే అదే రకంగా మిగతా విషయాలు కూడా. ఎందుకంటే నేను మిగతా చాలామంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా. నేను ప్రజా ఉద్యమాలకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని. ప్రజా ఉద్యమాల్లో క్యాడర్‌ను మార్క్సిజం వైపు ఆకర్షింపజేసి వాళ్ళందరినీ సమాజంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని. కాబట్టి నా భాష, నా ఆలోచనలు, నా పద్ధతులు మిగతా వాళ్ళతోని పోల్చినప్పుడు కొద్దిగా ఈ వ్యత్యాసం కూడా ఉంటదనేది మిత్రులందరూ దృష్టిలో ఉంచుకుంటారని చెప్పేసి మిత్రుల దృష్టికి తీసుకొస్తున్నా. అట్లాగే మనం ఏదైతే ఈరోజు పుస్తకానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడాలని చెప్పేసి మార్క్స్, ఎంగెల్స్‌కి సంబంధించి ఎంగెల్స్ పుస్తకం ఇది. ఈ పుస్తకానికి సంబంధించి మనం ఆల్రెడీ గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ పుస్తకానికి సంబంధించే మనం ఈరోజు చర్చించుకుంటున్నటువంటిది సోషలిజం, ఊహాజనితం, శాస్త్రీయం. ఈ సోషలిజం, ఊహాజనితం, శాస్త్రీయానికి సంబంధించిన పుస్తకానికి 4 వాక్యాలు చెప్పి మిగతా సబ్జెక్టులకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇందులో 3 చాప్టర్స్ సంబంధించి అట్లాగే ముందు మాట ఉంది. అట్లా చివరిలో కూడా ఆ పేర్లకు సంబంధించి కూడా ఒక 65 మేధావులకు సంబంధించి శాస్త్రవేత్తలు రకరకాల వాళ్ళ పేర్లు కూడా ఒక 65 పేర్లు. అట్లాగే వివరణలకు సంబంధించి కూడా ఒక 63 వివరణలు. అంటే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరణలు కూడా ఒక 63 ఇవ్వడం జరిగింది. ఇంకా అదనంగా కూడా అంటే ఇందులో మధ్యలో కూడా పుస్తకంలో కూడా అక్కడక్కడ కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ పుస్తకంలో ఈ 3 చాప్టర్లకు సంబంధించినటువంటి దానిలో ఊహాజనిత, సోషలిజం, శాస్త్రీయం. ఈ ఊహాజనిత భావాలకు సంబంధించి కానీ సోషలిజం, శాస్త్రీయం అనేటువంటి అంశాలు అంటే ఈ పేర్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు అశోక్ గారు మాట్లాడుతూ చెప్పాడు. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం అనే సమస్య గురించి. అంటే మానవ జాతికి
లక్షల అంటే పుట్టుక, పరిణామ క్రమము ఇవన్నీ ఏదైతే పరిణామ క్రమంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది మనందరి దృష్టిలో ఉంది. అనేక పుస్తకాల్లో కూడా అవి లిఖించబడి ఉన్నటువంటిది. మనమందరం కూడా చదివి ఉన్నాం. ఆ అంశంలోకి మనం చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ సమాజం పరిణామం చెందుకుంటూ వస్తుంది. అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నటువంటిది ప్రూవ్ చేయబడ్డది. ఆచరణలో నిరూపించబడ్డది. అయితే మానవ సమాజం ప్రకృతికి సంబంధం, మానవ సమాజానికి, విశ్వానికి సంబంధం, ఈ మూడిటికి సంబంధం కూడా ఆచరణలో చాలా స్పష్టంగా ప్రూవ్ చేయబడ్డది. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. విశ్వం నుంచి విడగొట్టబడ్డటువంటి భూగోళం, గ్రహాలు, ఆ రకంగా వీటికి సంబంధించిన విషయం కూడా మనం సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయబడ్డటువంటిది. భూగోళానికి సంబంధించి జీవ పరిణామం, ప్రకృతికి మనకు సంబంధాలు ఇవన్నీ కూడా ఆచరణలో మనం ప్రూవ్ చేయబడ్డటువంటి అంశాలుగా మన కళ్ళ ముందున్నాయి. ఒక్కొక్క అంశాన్ని అంటే ప్రారంభంలో మానవ జాతికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, నేర్చుకున్న దాని నుంచి అభివృద్ధి చెందడం, ఈ పరిణామం ఏదైతే ఉందో వీటి విషయంలోనే మనిషి యొక్క కృషి, తాను చేస్తున్నటువంటి కృషి గురించి గాని, తన అభివృద్ధి గురించి గాని ఎక్కడ కూడా అంటే తనకు తెలియకుండానే ఈ విశ్వం గురించి తెలియనప్పుడు ఇదేంది అనేటువంటి ఒక భ్రాంతికి, ఇబ్బందులకు, సమస్యలకు గురైనటువంటి సందర్భాలు కూడా అంటే ప్రకృతికి సంబంధించి తెలవనప్పుడు తన ఆందోళనలు, తన భయాలు, దాని నుంచి బయటపడడానికి ఆయన అనుసరించిన మార్గాలు, ఆ రకంగా ప్రకృతి నుంచి తనను తాను రక్షించుకోవడానికి అనుసరించిన పద్ధతులు ఇవన్నీ కూడా మనకు చరిత్రలో లిఖించబడ్డటువంటి పరిస్థితి. ఆ రకంగా మనిషి తన మనుగడ కోసమే అంటే మనకు అందుకే మార్క్స్, ఎంగెల్స్‌లు మిగతా మొత్తం విషయాల్లోకి మన సబ్జెక్ట్‌కి వెళ్తే సమయం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం మార్క్స్, ఎంగెల్స్‌లు చెప్పినటువంటి అంటే చరిత్ర యొక్క పరిణామ క్రమానికి సంబంధించి మనం ప్రధానమైన విషయాల వరకొస్తే అంటే ఆదిమ సమాజం నుంచి మనిషి వేరుబడి ఆ సమాజంలో ప్రకృతితో పోరాడుతూ తనను తాను రక్షించుకుంటూ అభివృద్ధి అయినటువంటి క్రమము, దాని తర్వాత ఏర్పడ్డటువంటి బానిస సమాజము, బానిస సమాజంలో బానిస సమాజం ఏర్పడి బానిస యజమానులకు మధ్య ఘర్షణ నుంచే వర్గ సమాజం ఉద్భవించినటువంటి ఆ వర్గ ఘర్షణ నుంచి అంటే బానిస సమాజంలో 2 వర్గాలుగా బానిసలు, బానిస యజమానులుగా ఏర్పడ్డటువంటి సమాజం. ఆ యజమానుల మీద పోరాటం చేసి ఫ్యూడల్ సమాజం ఏర్పడడం. ఈ రకంగా సమాజం యొక్క పరిణామ క్రమంలో మనిషి యొక్క ఆలోచన కూడా అభివృద్ధి అవుతున్న క్రమం. ఈ రెండిటికి ఒక లింకు. అంటే మనిషి మిగతా వాళ్ళు చెప్పలేనిది గొప్పతనం మార్క్స్‌కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు శ్రమ నుంచే మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. శ్రమతో సంబంధం లేకుండా ఆలోచనల యొక్క అభివృద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఉత్పత్తి సంబంధాలకెళ్ళే ఆలోచనలు అభివృద్ధి చెందాయి అనే విషయాలు కూడా చెప్పాడు. అయితే మార్క్స్, ఎంగెల్స్‌లు ఇవన్నీ ప్రూవ్ చేయడానికి అంటే నమ్మకాలకు సమస్య, విశ్వాసాలకు సమస్య. కాబట్టి అప్పుడున్నటువంటి సమాజంలో మార్క్సు 18వ శతాబ్దానికి సంబంధించి, 17వ శతాబ్దానికి సంబంధించి, 19వ శతాబ్దానికి సంబంధించి అప్పటి వరకు అంటే 1800 సంవత్సరాలకు మనకు నాగరికత, సింధు నాగరికత గాని, హరప్పా, మొహంజదారో నాగరికతలు గాని, మానవ నాగరికతలకు సంబంధించి అంటే పరిణామ క్రమంలో ఈ నాగరికతలకెళ్ళి మనుషులు ఈ సమాజాల యొక్క పరిణామ క్రమాలన్నిటిని కూడా మార్క్స్, ఎంగెల్స్ పరిశీలించి ఇవి సరి అయిన భావనలు అని ప్రూవ్ చేయాలంటే, ఒక్క భావనను ప్రూవ్ చేయాలంటే ఎంత ఇబ్బందికరమైందో ఇప్పుడు మనం సమాజాన్ని మన కళ్ళ ముందున్న ఇప్పుడు మనం
సాంకేతిక యుగంలో ఉన్నాం. ఆ సమాజాన్ని మనం చూస్తే మనకు అప్పటికి ఇప్పటికి వ్యత్యాసాలు ఇప్పుడు 60 సంవత్సరాల కిందకి ఇప్పటికే పెద్ద మార్పులు కనబడుతున్నాయి. 200 సంవత్సరాల కింద ఇంకా అప్పుడున్నటువంటి పరిస్థితి. అయినా కూడా భావనలకు సంబంధించి చూసినప్పుడు ఎంత ఘర్షణ పడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ఏ భావంలో ఏ భావజాలాన్ని కలిగి ఉన్నారు, ఏ భావనలు ఉన్నాయి. సమాజం మొత్తంలో రకరకాల స్టడీసు అంటే సమాజానికి సంబంధించిన అధ్యయనాలు వేరే, సైన్స్‌కు సంబంధించిన అధ్యయనాలు వేరే. సైన్స్‌కు సంబంధించిన అధ్యయనాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కృషిని చేస్తే తప్ప అది ప్రూవ్ చేయలేదు. అసలు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకొని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసినాక కూడా నమ్మనటువంటి సమాజం. అట్లా ఒక్కొక్క విశ్వాసాలు దేవుడు లేడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు లేడు. అసలు అప్పటి వరకు ప్రకృతిలో వచ్చే ప్రధాని కారణం దేవుడు అనేటువంటి దాని మీదనే మానవ సమాజం మొత్తం కూడా ఆ రకంగా దేవుడి నుంచే ఆ దేవుడు అనే పదం నుంచే దేవుడు అంటే ప్రారంభంలో ప్రకృతే దేవుడు. ప్రకృతినే ఆరాధించడం, ప్రకృతినే పూజించడం, ప్రకృతి ద్వారానే దాన్ని నుంచి అంటే మతము అనేటువంటి దానికి అనే పేరు పెద్ద పేరు. మతానికంటే మొదలు దేవుడు. దేవుని తర్వాతనే మతాలు. అట్లా మతాలు విభజనలు. ఆ మత విభజనలో కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు. రకరకాల దేవుళ్ళు పుట్టుకల గురించి మనకు చరిత్రలో అనేక విషయాలు. అసలు ఆ దేవుణ్ణి, మతాల్ని వీటిని నమ్మకుండా ఉండాలి. మతాలకు వ్యతిరేకంగా ఈ మతములో ఏందంటే ఏదో దేవుడే ఇదంతా నడుపుతున్నాడు. దేవుడి చేతనే ఇదంతా నడపబడుతున్నది. విశ్వం గాని, ప్రపంచం గాని, ప్రకృతి గాని అన్నీ దేవుడి చేతనే అనేటువంటి దానికి సంబంధించిన ప్రచారకులు కూడా అదే ప్రయత్నం చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో అసలు మొదలు దేన్ని ఎదుర్కోవాలి? ఇప్పుడు మార్క్స్, ఎంగెల్స్ ప్రధాన సమస్య ఏమిటి? దోపిడీ గురించి చెప్పాలా? దేవుడి గురించి చెప్పాలా? శాస్త్ర విజ్ఞానం గురించి చెప్పాలా? జీవుల గురించి చెప్పాలా? ఏది ప్రధానంగా ఇది తప్పు, ఇది రైట్, ఇది శాస్త్రీయమైంది, ఇది అశాస్త్రీయమైంది అనే భావాన్ని తెలియజేయాలంటే ఇప్పుడు మనం ఈ యుగంలో ఉన్నప్పుడు ఇప్పటికే రకరకాల జ్ఞానం యొక్క అభివృద్ధి క్రమాన్ని చూస్తే మనకు అనేక రూపాల్లో కనబడుతున్నది. ఆ రోజుల్లో అంటే 300 సంవత్సరాల కింద, 400 సంవత్సరాల కింద, 500 సంవత్సరాల కిందకి వెళ్తే అప్పుడు నమ్మకాలు, విశ్వాసాలు ప్రధాన సమస్య. అది అప్పుడు దాన్ని అర్థం చేయించడం ఎలా అనేది ప్రధాన సమస్య. వాళ్ళు మార్క్స్, ఎంగెల్స్‌లు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే మానవ జాతికి ఇది ఎట్లా అర్థం చేయించాలి? ఇది సరి అయిందని ఎలా ప్రూవ్ చేయాలి? ఆ రూఢి చేయడానికే వాళ్ళు అనేక పద్ధతుల్ని ఎంచుకొని వాటి ఆధారంగా తప్ప వాటిని అప్పటి వరకు అభివృద్ధి అయినటువంటి సైంటిఫిక్ జ్ఞానం ఏదైతుందో, శాస్త్రీయ జ్ఞానం ఏదైతుందో, శాస్త్ర జ్ఞానం ఏదైతుందో దాన్ని సమాజం ముందు పెట్టి ఇది సరి అయింది, ఇది సరి అయింది కాదని చెప్పేసి ఒక ప్రయోగాలు అట్లా వాళ్ళు మొదలుపెట్టారు. అట్లా మొదలు పెట్టడం ద్వారా ఒక్కొక్కటి సమాజానికి, మానవ జాతి అందరికీ అర్థం చేయించేటువంటి ఒక ప్రయత్నం నుంచే ఈ రకమైనటువంటి అంటే వాళ్ళు కమ్యూనిస్టు ప్రణాళిక రాసే నాటికి వారి యొక్క అధ్యయనం అంతా కూడా ఈ విశ్వానికి గురించి, ప్రకృతిని గురించి, అప్పటి వరకు అభివృద్ధి చెందినటువంటి శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు అప్పటి వరకు అభివృద్ధి చేసినటువంటి విజ్ఞానం అంతా కూడా మొత్తం సారాన్ని తీసి అందులోకెళ్ళే ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్‌ను తయారు చేయడం జరిగింది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి ఏదైతే సోషలిజం, ఊహాజనితం, శాస్త్రీయమైనటువంటి పుస్తకానికి సంబంధించి ఆ పుస్తకంలో 1848లో కమ్యూనిస్టు ప్రణాళికకు సంబంధించి అనుకుంటే దీన్ని 1800లో మనకు 1892లో రాశారు. 1875లో అప్పటికే చాలా మంది అంటే ఈ పుస్తకం రాయడం అంటే కమ్యూనిస్టు ప్రణాళికను ఏదైతే తయారు చేయడానికి వాళ్ళు పడ్డ శ్రమ, కమ్యూనిస్టు ప్రణాళికలో ఉన్నటువంటి వాటిని, రాసినటువంటి వాటిని నిరూపించడానికి వాటికి మద్దతుగా అంటే దానికి సపోర్ట్‌గా అనేక డాక్యుమెంట్లు, అనేక రకాల ఇవాళ క్యాపిటల్ రాసిన, లేకపోతే ఊహాజనిత ఇది రాసిన ఎన్ని పుస్తకాలు అంటే పుస్తకాల పేర్లు చాలా ఉన్నాయి. మార్క్స్ క్యాపిటల్స్ మార్క్స్ సంబంధించిన సంకల్పిత రచనలు గాని, ఎంగెల్స్ సంకల్పిత రచనలు గాని,
ఇవన్నీ కూడా ఏంటి, ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి యొక్క ఫలితంగా. అంటే ఒక్కొక్క విషయాన్ని వివరించడానికి, ఉదాహరణకి మనం ఒక జ్ఞానానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటే, జ్ఞాన సిద్ధాంతం, అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అప్పటి వరకు జ్ఞానం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దేవుని వల్లే జ్ఞానం అని, మతాలకు సంబంధించినటువంటి మత ప్రచారకులు అప్పటికి రకరకాల ప్రచారాలు చేసినటువంటి కాలం అది. ఆ మతాలలో కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు క్రైస్తవ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం, ఇప్పుడు భారతదేశానికి వస్తే హిందూ మతం కావచ్చు, ఇంకా మధ్యలో పుట్టుకొచ్చినటువంటి బౌద్ధ మతం గాని, ఇటువంటి అన్ని మతాలు కూడా భావాల మీదనే అవి ప్రయాణం చేసినాయి. భావాలకు భిన్నంగా భౌతికవాద భావనను మార్క్స్, ఎంగెల్స్ ఎంచుకున్నటువంటిది ఏంటి? ప్రపంచం మొత్తం కూడా రెండు భావాలకు విడగొట్టబడింది. భావాలు వేరు, భౌతికవాద భావన వేరు. కాబట్టి మొదలు మనం భౌతికవాద దృక్పథం ఏమిటో స్పష్టత ఇయ్యాలి. ఆ స్పష్టత నుంచే భౌతికవాద సిద్ధాంతాన్ని దాన్ని ప్రూవ్ చేయాలంటే, అప్పటి వరకు ఏ శాస్త్రజ్ఞులు, ఏ మేధావులు ఏ విషయాల మీద మాట్లాడారు, అట్లా జీవ పరిణామానికి సంబంధించి కూడా ఇది ఎక్కడ పుట్టింది, ఎలా అభివృద్ధి అయింది అనే విషయాలను అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క జ్ఞానాన్ని, అంటే అప్పటి వరకు అభివృద్ధి అయినటువంటి జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానాన్ని నుంచి వీళ్ళు జ్ఞానాన్ని పొంది దానికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ ను తయారు చేసుకోవడం జరిగింది. అట్లాగే డార్విన్ నుంచి జీవ పరిణామ, అంటే అప్పటి వరకు జీవం భగవంతుడి చేత సృష్టించబడదనో రకరకాల ప్రచారాలు, మత పెద్దలు ఒక్కొక్క మతం ఒక్కొక్క రకమైనటువంటి ప్రచారం చేసేటువంటి కాలంలో, అది కాదు ఫలానాది పదార్థం నుంచే ప్రతిదీ పుట్టేది, పదార్థానికి చలన గుణం ఉంది, పదార్థానికి మారే గుణం ఉంది, పదార్థం నుంచే జీవ పుట్టుక జరిగింది, ఆ జీవం కూడా ఏకకణ జీవి నుంచి బహుకణ జీవుల నుంచి ఉభయచరాలు, ఇట్లా జీవ పరిణామం జరిగింది అని డార్విన్ సిద్ధాంతం రంగంలోకి వచ్చేంత వరకు ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితి. అట్లా డార్విన్ నుంచి పరిణామానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ, వారు ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతము ఏ రకంగా కరెక్ట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా జీవానికి సంబంధించినటువంటి వాటిని ఈ రోజు వరకు కూడా, అంటే 400 సంవత్సరాలకు ప్రయోగాలు జరిగాయి, 1000 సంవత్సరాల కింద ప్రయోగాలు జరిగాయి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో రకరకాల ప్రయోగాలు కూడా ఆ జీవం మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి కొత్త పద్ధతుల్లో. దానిలో చాలా చేంజెస్, అనేక మార్పులు జరుగుతున్నటువంటివి కూడా. అంటే సైన్స్ అనేది నిరంతరంగా మారుతూ ఉంటుంది. మార్పు వ్యక్తులతో సంబంధం లేకుండానే, మనుషులతోనే కాదు, జీవంలో కూడా దానికి అది కూడా ప్రకృతిలో అంతర్భాగంగా అనేక మార్పులకు గురవుతుంది. కొన్ని నశిస్తున్నాయి, కొన్ని జీవిస్తున్నాయి, కొన్ని ప్రకృతికి తట్టుకోక మొత్తం చరిత్రలో మిగిలకుండా పోయినటువంటి జీవుల గురించి కూడా మనం చదివి ఉన్నాం. కాబట్టి ఇటువంటి మార్పుల యొక్క పరిణామ క్రమాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి అప్పుడు ఫైనల్ గా ఈ మిగతా జీవుల కంటే భిన్నమైన జీవి మనిషి జీవి యొక్క ప్రత్యేకత ఏంటో కూడా వాళ్ళు ఆ రకంగా నిర్దిష్టంగా చెప్పి, అప్పుడు మనిషి ఈ యొక్క పుట్టుక పరిణామ క్రమం దాని గురించి కూడా ప్రధానంగా అధ్యయనం చేసి, అందులో భాగంగానే ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నటువంటి ఆదిమ సమాజం కానీ, బానిస సమాజం కానీ, ఒక్కొక్క సమాజానికి సంబంధించిన విషయాలు కూడా వివరించి చెప్పడం జరిగింది. అంటే ఎందుకు మానవ జాతికి సంబంధించిన మనం ఇవాళ మార్క్స్ ఎంగెల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, అన్ని మిగతా విషయాలు సబ్జెక్టులోకి, సైన్స్ విషయాల్లోకి, మిగతా విషయాల్లోకి మనం పోతే మన సమయం సరిపోదు, మన టైము సరిపోదు. కానీ ఆ మొత్తం విషయాలు కూడా మానవ జాతి కోసమే. ఇవాళ సైన్స్ లో ఓన్లీ మన వైద్య రంగాన్ని మనం పరిశీలిస్తే, వైద్య రంగంలో ఎన్ని మార్పులు. ఒకనాడు ఆయుర్వేద వైద్యం మానవ జాతికి ప్రారంభంలో ఉపయోగపడే వైద్యం, కానీ ఇవాళ ఆయుర్వేదమేనా, దాని తర్వాత యునాని వైద్యాలు, హోమియో వైద్యాలు, అలోపతి వైద్యం, అనేక వైద్య రంగంలో కూడా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషలైజేషన్. ఒకనాడు డాక్టర్ అంటే అన్ని రోగాలకు అన్ని జబ్బులకు ఒకరే డాక్టర్, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, డాక్టర్ అంటే ఒక జబ్బు కాదు, ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క డాక్టర్ ప్రత్యేకంగా, అంటే ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన జ్ఞానాన్ని పొందడానికి నిర్దిష్టమైనటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. అటువంటి నిర్దిష్ట అధ్యయనాలకు సంబంధించి ఒక వైద్య రంగంలోనే కొన్ని 100 శాఖలు ఏర్పడ్డాయి. 100 శాఖలుగా 100 పద్ధతుల్లో నిర్దిష్ట అధ్యయనం
ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక వైద్య రంగమే కాదు, ఇవాళ మానవ సైకాలజీకి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి నిర్దిష్ట అధ్యయనాలు జరుగుతున్నాయి. సైకాలజీ శాస్త్రం రంగంలోకి రాకముందు కాలం ఉంది, వచ్చిన కాలంలో అభివృద్ధి జరుగుతున్న కాలం. ఒక్క రచయిత సైకాలజిస్ట్లో ఒక ఆయన 25,000 పేజీలు రాసినటువంటి వాళ్ళ జీవితం మొత్తం ఆయన ఓన్లీ సైకాలజీలో అసలు మానవ సైకాలజీ ఇలా ఎందుకు భిన్నంగా ఉంది, ఒకసారి ఒక రకంగా ఇంకోసారి ఇంకో రకంగా ఎట్లా ఏ రకంగా ఉంటుంది అంటే మెదడు అందరికీ ఇప్పుడు 1380 1420 గ్రాముల మధ్య ఉంటే అంటే ఒక మెదడు గురించి ప్రత్యేకమైనది. అట్లా ఒక్క అంశం తీసుకుంటే అనేక పద్ధతుల్లో అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేని గురించి ఒక మనిషిలోనే మానవ జాతికి సంబంధించినటువంటి అనేక రకాల అధ్యయనాలు. ఒక్కొక్కరు ఆర్థిక రంగంలో, ఇప్పుడు ఆర్థిక రంగంలో అడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో లాంటి వాళ్ళు అదనపు విలువ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలు అంటే అట్లా మనం అరిస్టాటిల్, అప్పుడు రూసో, ప్లేటో, అనేక శాస్త్రవేత్తలు, మన వందల మంది వేలాది మంది, ఇప్పుడు ఇంకా లెక్కల సంఖ్యలు తీస్తే అంటే వందలు వేలాది మంది కూడా మానవ జాతికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని అధ్యయనం చేస్తున్నారు. కానీ వాళ్ళు భిన్నమైనంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అధ్యయనాలు వాళ్ళు చేస్తూ అందులో ఒక నిర్దిష్టతను కూడా అది మానవ జాతికి ఎట్లా ఉపయోగపడుతుందో కూడా ఫైనల్ చేసి అటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తే ఆ విజ్ఞానాన్ని వాళ్ళ మానవ జాతి అంతా కూడా ఉపయోగపెట్టుకుంటుంది. దాని ద్వారానే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. ఒకనాడు చంద్రుని గురించి మాట్లాడితే చంద్రుడు అంటే మా నాలాంటి వాళ్ళ చిన్న కాలమే కాదు, ఇంకా మా తండ్రి లాంటి చిన్న కాలంలో చంద్రుడు అంటే గ్రహం అక్కడ ముసలమ్మ ఉండేది, ఆ ముసలమ్మ అక్కడ చెట్టు ఉండే, అట్లా కథలుగా చెప్పుకున్నటువంటి రోజులు. కానీ వాళ్ళ నమ్మే కాలం కాదు ఇప్పుడున్న సాంకేతిక యుగంలో. ఎందుకు నమ్మే కాలం కాదు? ఏ మనిషి కూడా వినేది నమ్మడానికి అవకాశం లేని సైంటిఫిక్ విజ్ఞానం అభివృద్ధి అయింది. అంటే ఒకనాడు నమ్ముతూ పక్క వాళ్ళని కూడా నమ్మించేటువంటి కాలంలో మనం ఉన్నాం. అంటే నమ్ముతూ నమ్మించే కాలానికి అదే కరెక్ట్ అని చెప్పే కాలం, అటువంటి వాళ్ళే అటువంటి భావాలే ప్రచారం చేసిన కాలం, అటువంటి భావాలు తప్పు అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి కాలం. అందుకే సైన్స్ కు సంబంధించినటువంటి అభివృద్ధి క్రమాన్ని మనం ఎందుకు ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం? అరిస్టాటిల్ చెప్పాడు సంఘజీవి మనిషి. కొన్ని షార్ట్ కట్ గా మన ముఖ్యమైన వ్యక్తుల గురించి అనుకుంటే మన క్లారిటీ రావడం కోసం. ఎందుకంటే అరిస్టాటిల్ మనిషి పుట్టుకతోనే సంఘజీవి అంటే ఇవాళ మనం అందరం కూడా మానవులందరూ సంఘజీవులే, పుట్టుకే సంఘం. ఎందుకంటే పుట్టినాడు మొట్టమొదటి తల్లి తర్వాత కుటుంబం, తల్లి తర్వాత తండ్రి తర్వాత తనకు పైన వాళ్ళు కానీ కింద వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కుటుంబ సభ్యుల నుంచి అట్లా ఒక మానవ జాతికి సంబంధించి మనం చర్చించుకుంటే మానవ జాతికి సంబంధించినటువంటి దానిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కుటుంబం తర్వాత మీద ఇప్పుడు చాలా రకాల గోత్రాలు, గోత్రం మీద వంశం మీద ఇట్లా రకరకాల అంటే ఒకనాడు జాతులు తెగలు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జాతులు ఇవన్నీ కూడా మనం లెక్కలు వేసుకుంటే రకరకాల తర్వాత కులాలు భారతదేశానికి వచ్చే కులాలు, మిగతా చోట్ల జాతులకు సంబంధించి దాని తెగలకు సంబంధించి ఇటువంటి ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో అభివృద్ధి అవ్వకుండా శాఖోపశాఖలుగా మానవ జాతిలోనే మనకు అనేకం కనబడుతుంటాయి. కానీ ఆయన ఆ పదము ఎందుకన్నాడు? ప్రతి మనిషి సంఘజీవి అంటే మనిషి ఎవడు విడిగా ఉండలేడు, సంఘంలో అంతర్భాగంగానే జీవించడం సాధ్యం అవుతుంది. సంఘంతో అంటే ఆదిమ సమాజం నుంచే సంఘజీవి. దాని తర్వాత పరిణామ క్రమంలో రాజ్యాల కాలం చూసాం. అప్పుడు సంఘం, ఎందుకంటే దైవ సముద్రం, దేవునితో సమానమని దేవుడిని రాజుని ఈక్వల్ గా చూసి చర్చించుకుంటున్న ఫ్యూడల్ సమాజానికి మనం చూస్తే ఫ్యూడల్ సమాజంలో మనకు మొత్తం అదే కనబడుతుంటది ఫ్యూడల్ సమాజంలో. కాబట్టి ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యవస్థలో ఒక్కొక్క రకమైన భావాలు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం అంటే ఇవాళ ఊహాకల్పిత భావాలకు సంబంధించి అని అనుకున్నప్పుడు భావాలు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైన భావాలు చలామణిలో ఉండేటి. ఆ సమాజంలో ఉండే భావాలు ఆ సమాజం ఉండే ఒక స్థితిని గతిని తెలియజేసేటి. కాబట్టి ఆ స్థితి గతికి సంబంధించినటువంటి సందర్భంలో అటువంటి భావాలే అప్పుడు చలామణిలో ఉండేటి. అందుకే మార్క్స్ ఇటువంటి వాటి మీద నిర్దిష్టమైన అధ్యయనం చేశాడు. మరొకసారి మన మార్క్స్ పోతే ఉత్పత్తి సంబంధాల యొక్క మార్పులే, ఆ మార్పుల యొక్క పరిణామ క్రమంలో అప్పుడున్న సమాజంలోనే అప్పుడు ఆ భావాలు ఇలా చలామణిలో ఉండేటి అని చెప్పేసి అంటే అట్లా ఆ సందర్భంలోనే ఇప్పుడు అదే అరిస్టాటిల్ ప్రారంభంలో మనిషి సంఘజీవనుడు కొంతకాలానికి అంటే ఆయన చివరి దశకు వచ్చేసరికి ప్రతి మనిషి
అంటే రాజ్యాల మధ్య యుద్ధాలు చివరికి రాచరిక ప్రభుత్వాలు కూల్చడం, ఇటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ప్రతి మనిషి రాజ్యాంగాలు, చట్టాలు, పద్ధతులు రంగంలోకి వస్తే ప్రతి మనిషి రాజకీయ జీవి అని చెప్పేసి చివరి టైంలో ప్రకటించారు. అంటే రాజ్యాలు వచ్చిన తర్వాత రాజ్యానికి మనిషికి సంబంధం ఏ రూపంలో ఉంటుంది ఏంది అనేటువంటిది చర్చించినటువంటి కాలం. కాబట్టి ఇవన్నీ రాజ్యం వచ్చిన తర్వాత ఒక 2 కోణాలు, ఆర్థిక కోణం వేరు, రాజకీయ కోణం వేరు, భావాలకు సంబంధించినటువంటి కోణం వేరు. ఈ 3 వేరుగా మనం పరిశీలించినప్పుడు, ఎందుకంటే ఆర్థిక రంగంలో వచ్చే మార్పులు గాని, రాజకీయాల్లో వచ్చే మార్పులు గాని, భావాల్లో వచ్చే మార్పులు గాని, ఈ 3 కూడా ఈ మూడిట్లలో కూడా భావాలకు సంబంధించినవి. ఆర్థిక రంగంలో భావనలు, ఆర్థిక రంగంలో భౌతికవాద భావనలు, రాజకీయ రంగంలో కూడా భావనలు, భౌతికవాద భావనలు, ఆ రకంగా సమాజంలో మొత్తం కూడా భిన్నమైనటువంటి సమాజంలో ఆ సమాజం కాదు, ఈనాడు కంప్యూటర్ యుగంలో కూడా ఈ భావనలు ఉంటున్నాయా లేదా? అందుకే అప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఈ 2 భావాల మధ్య ఏదైతే ఘర్షణ ఉందో, ఈ ఘర్షణ ఆదిమ సమాజం నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకే వీటికి ఎక్కడో ఒకడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవి సరి అయినవి కావు. ఇవి మానవ జాతి యొక్క అభివృద్ధికి ఏ రకంగా ఆటంకంగా ఉంటున్నాయి. కాబట్టి వాటికి పరిష్కార మార్గాలు వెతికేటువంటి ప్రయత్నమే మార్క్స్, ఎంగెల్స్ చేసినటువంటి ప్రయత్నం. అందుకే ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు అనేక రకాలుగా ఈ అధ్యయనాలు, ఒక్కొక్క మేధావులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యయనాలు చేశారు. అంటే సమాజం ఎందుకు ఇలా ఉంది, ఇట్లా ఎందుకు ఉంటుంది, మార్పుల్లో కూడా అవి ఎలా కొనసాగుతున్నాయి, ఆ మార్పుల యొక్క పరిణామ క్రమం కూడా ఏ రూపంలో ఉంటుంది అని చెప్పేసి నిర్దిష్టమైనటువంటి సమాజాల్ని, అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అధ్యయనం చేశారు. అంటే అప్పటి వరకు వాళ్ళున్న కాలం వరకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, వాళ్ళున్న కాలం నాటి వరకు ఉన్నటువంటి భౌతికవాద భావనలు, వాళ్ళున్న కాలంలో ఉన్నటువంటి భావనలు, ఆ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఎవరు ఏ స్థాయి వరకు వాటిని వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేశారు, ఆ ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు ఏంటి అనేటువంటిది కూడా కోడ్ చేసి వాటన్నిటి కూడా నిర్దిష్టంగా డాక్యుమెంటేషన్ చేసి, ఆ రకంగా ఇది సరి అయింది, ఇది సరి అయింది కాదు అనేటువంటి ఒక భావారంగంలో ఘర్షణ, ఆ ఘర్షణను వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఘర్షణ అందుకే నిర్దిష్టంగా వాళ్ళు కమ్యూనిస్టు ప్రణాళికలో రాసింది ఏంటి, అందుకే వర్గ సమాజము, ఈ 2 వర్గాలుగా ప్రపంచం అంతా కూడా విడగొట్టబడి ఉంది. ఒకటి దోపిడీ చేసే వర్గం, ఒకటి దోపిడీకి గురయ్యే వర్గం. ఆ దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యేటువంటి వర్గాల మధ్య ఘర్షణ ఉంది. అది ఆదిమ సమాజం తర్వాత ఉన్నటువంటి అన్ని సమాజాలలో ఇదే కొనసాగుతున్నది. కాబట్టి కొనసాగుతున్నటువంటి ఈ సమాజాల యొక్క మార్పుకు ఏది శోధక శక్తిగా పనిచేస్తుంది అనేటువంటి విషయం మీద వాళ్ళు ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ఆ రకంగా ఈ వర్గ దృక్పథాన్ని, వర్గ భావాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. అది దానికంటే మొదలు ఈ ఒక్కొక్క మేధావులకు సంబంధించి అటు భౌతికవాద భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఒక పెద్ద స్ట్రగుల్. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఫియర్ బాక్ సంబంధించినటువంటిది మనం గత క్లాసుల్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎవరు ఎక్కడ దాకా వచ్చారు భౌతిక హెగెల్ గెత్తర్కానికి సంబంధించి, గెత్తర్కంలో హెగెల్ చేసినటువంటి కృషి అంటే పరిణామ క్రమాలు గుణాత్మకమైన మార్పులకు ఎలా దారితీస్తున్నాయి, పరిణామ క్రమాలు ఎలా ఉంటున్నాయి, పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి క్రమాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి అనేక విషయాల మీద కూడా వారు ప్రత్యేకంగా అంటే ఒక గొప్పతనం మనం మార్క్స్, ఎంగిల్స్ లో కనబడేటువంటి గొప్పతనం ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ మేధావుల్లో, ఏ శాస్త్రజ్ఞుల్లో, ఏ శాస్త్రవేత్తల్లో, ఏ మేధావుల్లో కనబడిన ఒక గొప్ప లక్షణాన్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం వారి గురించే ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే వారు రాసిన రచనల యొక్క గొప్పతనం అది జ్ఞాన సిద్ధాంతం విషయంకి వచ్చినా మనకు ఆ స్పష్టత కనబడుతుంటది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే జ్ఞానం ఒకదాని మీద ఒకటి, అంటే అప్పటి వరకు అభివృద్ధి అయిన జ్ఞానాన్నే మిగతా వాళ్ళు దాని యొక్క పరిణామం నుంచి వాళ్ళ యొక్క అభివృద్ధి క్రమం ఎలా ఉంది, ఎలా ఓన్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పుకున్నారు. మేము
ఫియర్బార్ నుంచి నేర్చుకున్న భౌతికవాదం కానీ, హెగెల్ నుంచి గతితర్కం కానీ, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకోవడం, తీసుకున్నటువంటి దాన్ని అంతా కూడా జోడించేసి ఆ రకంగా గతి తార్కిక చారిత్రక భౌతికవాదాన్ని ఒక థియరీని ఎస్టాబ్లిష్ చేయడం. ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి గతి తార్కిక చారిత్రక భౌతికవాదం అనేటువంటి భావనను, గతి అంటే స్థితికి సంబంధించి, స్థితి అంటే అది ఏ కాలంలోనే ఇప్పుడు మనం ఉన్న కాలంలో స్థితి, అప్పటి కాలంలో స్థితి, అంతకుముందు కాలంలో స్థితి, ఎప్పటి స్థితే ఎప్పటికైనా అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా రకరకాల ఆలోచనలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ స్థితి అంటే ఏ కాలంలో, అట్లాగే ఏ కాలంలో అయినా ఘర్షణ, అప్పటి కాలంలో ఆ ఆ స్థితికి సంబంధించిన ఘర్షణ, ఇప్పుడు ఉన్న స్థితిలో ఘర్షణలు, అంతకు ముందు ఉన్న స్థితిలో ఉన్న ఘర్షణలు, ఇంకా ఆదిమ సమాజం తర్వాత వర్గ సమాజం నుంచి ఆదిమ సమాజంలో కూడా ప్రకృతితోని మనిషికి మధ్య ఘర్షణ. కాబట్టి ఇట్లా ఘర్షణ లేకుండానే అభివృద్ధి లేదు. ఘర్షణ నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి క్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వాటి ఆలోచనలకు సంబంధించి దాని భౌతికవాద దృక్పథాన్ని జోడించే పద్ధతి ఏదైతే ఉందో దానిలో ఇప్పుడు రకరకాల మేధావులు ని మనం బేకన్ గాని, హాబ్ గాని, లాక్ గాని, ఇట్లా రకరకాల కాంట్ గాని, ఇట్లా రకరకాల మేధావులందరికి సంబంధించినటువంటి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క ఆలోచనను, ఒక్కొక్క దృక్పథాన్ని వారు తీసుకొని ఆ రకంగా అధ్యయనం చేస్తే తప్ప ఈ థియరీని క్రియేట్ చేయడం సాధ్యం కాదు. అందుకే నా గొప్ప ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఒక జ్ఞానం వచ్చింది అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఇది నా గొప్ప, నన్ను మాట్లాడుతున్నా కాబట్టి, అంటే నేను ఈ పుస్తకాలు అధ్యయనం చేసిన కాబట్టి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు, లేకపోతే అంతకుముందు నా ప్రాక్టీస్ లో నేను పాల్గొన్నటువంటిది, ఆ పాల్గొన్న దాని అనుభవాలు, వీటిని కలిపి చూసినటువంటి పద్ధతి, ఇదంతా కూడా చెప్పడానికి నేను అందుకే ఆయన జ్ఞానం విషయంలో కూడా ఏదో బ్రెయిన్ లో ఆటోమేటిక్గానే జ్ఞానం రాదు, ఆ పదార్థంలో అది మెదడులో ఇప్పుడు అందుకే ఇప్పుడు మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు ఒక 50 సంవత్సరాల కిందికి పోతే సెల్ల గురించో, ఇంకొక 100 సంవత్సరాల కిందికి పోతే టీవీల గురించో, ఇంకా అంతకు ముందు కొంత మన కళ్ళ ముందు ఉండేటువంటి ఏ టెక్నాలజీని తీసుకున్నా కూడా అప్పుడు దాన్ని ఊహించుకోవడానికి, చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. అది ఒక పరిణామ క్రమంలో ఇవి మనుషులు మన కృషి ఫలితంగా అభివృద్ధి అయినటువంటి, అంటే ఆ మనుషులము మనం చేసినటువంటి కృషి నుంచి ఇది ఇలా ఉంటుంది అని రూపొందించే తప్ప అప్పటి వరకు అదేంటో తెలియదు. కానీ ఇప్పుడు మనోళ్ళు మన ఇండియా వరకొస్తే మనకు ఇప్పుడు రకరకాల భావాల్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. ఏం ప్రచారంలో పెడుతున్నారు? ఈ మధ్య కాలంలో పుష్పక విమానం ఉండేది అని చెప్పేసి, లేకపోతే రకరకాల భావాలు ప్రచారంలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ భావాలన్నీ ఎందుకు ప్రచారంలో పెడుతున్నారు? అంటే ప్రజల్ని నమ్మించడానికి. ఇప్పుడు మార్క్స్ ఎవరి కోసం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? మానవ జాతికి సంబంధించి, మానవ జాతికి ఒక స్పష్టతను కలిగించడం కోసం ఈ సిద్ధాంతాన్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే రకరకాల వాళ్ళు, రకరకాల శాస్త్రజ్ఞులు, రకరకాల సైంటిఫిక్ మనం యూజ్ చేసుకుంటూ మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ మార్క్స్ ఎంగెల్స్‌లు ప్రత్యేకంగా దేనికోసం? మొత్తం మానవ జాతికి సంబంధించి, ప్రయోజనాలకు సంబంధించి. మానవ జాతి అంటే మనం ఈ సందర్భంలో మరొకసారి నిర్దిష్టంగా మాట్లాడుకుంటే, మన దృష్టిలో ఇప్పుడు నేను ఒక కమ్యూనిస్ట్‌గా మాట్లాడుతున్నాను. అంటే కమ్యూనిస్టుల దృష్టిలో మానవులంటే దోపిడీకి గురి అయ్యేటువంటి ప్రజలు మాత్రమే మానవులని కమ్యూనిస్ట్ అర్థంలో. ఎందుకు? అంటే దోపిడీ చేసేది ఒక వర్గం, దోపిడీకి గురయ్యేది ఒక వర్గం, దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళే ప్రజలు. ఆ ప్రజల యొక్క ప్రయోజనం కోసమే మనం చర్చించుకుంటున్నాం. ఆ ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చబడాలంటే ఈ దోపిడీ చేసేటువంటి వర్గం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎట్లా పరిణామం చెందింది, ఆ పరిణామ క్రమం ఏ రకంగా అయింది, వాళ్ళు అలా ఉండడానికి గల కారణాలేంటి, ఈ అన్ని విషయాలు కూడా మన పుస్తకాల్లో, అధ్యయనంలో మన కళ్ళ ముందు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దానిని అంతం చేయడానికి, అంటే ఆ మనుషులు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళ ప్రయోగాలు, వాళ్ళు భావాల్ని బలపరుచుకోవడానికి అనుసరించే పద్ధతులు, ఫ్యూడల్ రాజుల కాలంలో ఏ మతాన్ని ఎలా దేవుణ్ణి ఎలా ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకొని ఇది ఇప్పుడు మీ కర్మ ఇంతే కాబట్టి మీరు ఇలా కష్టపడాల్సిందే అనే అటువంటి మతాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు ఏదో 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితమో, 1000 సంవత్సరాల క్రితం సమస్య కాదు. ఇప్పటికి కూడా అంటే మనం ఏ కాలంలో ఉన్నాం? సాంకేతిక యుగంలో ఉన్నాం. పెట్టుబడిదారీ యుగం కాదు. ఇంకా సాంకేతిక యుగంలో ఉన్నాం. ఈ సాంకేతిక యుగంలో కూడా అవే భావాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఊహాకల్పిత భావాలు. వాస్తవాలకు విరుద్ధం, భౌతికవాదానికి భిన్నమైన భావాలు. కానీ మార్క్స్ చేసిన ప్రయోగం ఫలితం ఏమిటి? మార్క్స్ ఎస్టాబ్లిష్ చేసిన సిద్ధాంతంలో చెప్పినటువంటి కీలకమైన అంశాలు ఏంటి? అంటే
ఆయా సమాజాలలో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు అనుసరించిన పద్ధతులు, వాళ్ళు అప్పటి వరకు ఏ భావాల చుట్టూ ప్రజల్ని ఉంచుతున్నారు, ఆ భావాల ఫలితంగా వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ ఒక్కొక్కటి వివరించడం జరిగింది. అందుకే ప్రారంభంలో అంటే మనం ఇవాళ మాటల్లో చెప్పినంత ఈజీగా కాదు. ఒక దశ కార్ఖానాల దశ, ఒక పారిశ్రామిక దశ, అసలు వ్యవసాయాన్ని గురించి మాట్లాడుకుంటే వ్యవసాయంలో నాగన్లు గురించి మాట్లాడుకుంటే వ్యవసాయంలో మా కళ్ళ ముందు మోటలు సంబంధించినవి చూసాం. మోటలు కొట్టేటువంటిది. మోటలు కొట్టే దాని నుంచి యాతాలు పోసేటువంటిది ఉండేది. యాతాలు పోసుడు, మోటలు కొట్టుడు, ఈ మోటలు కొట్టేదానికి నుంచి ఆహ్, ఇంజన్‌లు, ఇంజన్ నుంచి కరెంటు మోటార్ల నుంచి వ్యవసాయ రంగంలో అంటే పరికరాల్లో కూడా మార్పులు. నాగన్లు, నాగన్లకు కర్రులు, అసలు నాగన్లు కాదు ఇప్పుడు ట్రాక్టర్లు, యంత్రాలొచ్చినాయి. యంత్రాలొచ్చిన తర్వాత ట్రాక్టర్‌లో వచ్చిన పరిణామం ఏంటంటే, ఇప్పుడు ఎద్దులతో సంబంధం లేకుండా, ఎక్కడ నాగన్లతో సంబంధం లేకుండా పూర్తిగా యంత్రాలతోనే వ్యవసాయం నడపబడడం. ఎంత పరిణామ క ఈ ఈ 40 సంవత్సరాల కాలంలో రూ. 2 కూలి పోవడం చేయించిన రోజులున్నాయి. కూలీ రేట్లు పెరగడం కోసం. రూపాయిన్నర కూలి పోవటాలు చేయించిన రోజులున్నాయి. ఇవాళ ఆ వ్యవస్థ మన కళ్ళ ముందు లేదు. అంటే వ్యవసాయ రంగంలో వచ్చే పరిణామాలు, విత్తన రంగంలో వచ్చే పరిణామాలు మనకేం చెప్తున్నాయి? అంటే ఒకనాడు స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. అంటే తాను పండించి, తానే సృష్టించి, తానే వస్తువును మార్పిడి చేసి అటువంటి వ్యవస్థ వస్తు మార్పిడి వ్యవస్థ. వస్తు మార్పిడి వ్యవస్థ నుంచి వస్తువులు డబ్బులు పెట్టి అమ్మి, డబ్బులు పెట్టి మళ్ళీ వస్తువులు కొనుక్కొని, డబ్బు ప్రవేశించిన తర్వాత అంటే సరుకు, డబ్బు, సరుకు. ఇప్పుడు డబ్బు, సరుకు, డబ్బు. డబ్బు, సరుకు డబ్బే కాదు. డబ్బు, డబ్బు గూడా. అంటే వ వ డబ్బునే చాలా ఎగమతి చేసి మళ్ళీ డబ్బునే రాబట్టుకునేటువంటి యుగం. అంటే ఒక పరిణామ క్రమాలు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైనటువంటి మన కళ్ళ ముందు అంటే చరిత్ర యొక్క పరిణామాన్ని మనం పరిశీలిస్తే ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. అంటే ఉత్పత్తి రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా జరుగుతున్నాయి? అంటే కార్ఖానా దశ నుంచి పారిశ్రామిక దశ. పారిశ్రామిక దశలో పారిశ్రమ పరిశ్రమలో కార్మిక వర్గం అంటే ఒక వర్గం పుడితే మళ్ళా కొత్త వర్గం పుట్టింది. అప్పటి వరకు వ్యవసాయ కూలీలు, రైతులు ఊ ఫ్యూడల్ సమాజంలో ఉంటే, పారిశ్రామిక రంగం కార్ఖానాల దశ వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనే కొత్త రంగంలోకొచ్చింది. కొత్త తరగతి ప్రజలు. ప్రజల్లోకెళ్ళే ఆ పని నేర్చుకొని, ఆ పని ద్వారా వాళ్ళు కార్మిక వర్గంగా ఇంకెక్కడో నుంచి పూసిపడ్డోళ్ళేం కాదు. అందులోకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఆ నైపుణ్యాన్ని నేర్చుకొని, ఆ నైపుణ్యం ద్వారా కార్మిక వర్గంగా అవతారం ఎత్తినటువంటిది. అంటే కార్ఖానాల యొక్క దశ నుంచి పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, బడా పరిశ్రమలకు సంబంధించినటువంటి దశ. అంటే బడా పరిశ్రమలు అభివృద్ధి అవుతూ అందుకే ఆయన అదే చెప్పాడు. ఒక్కొక్క దశలో ఆ దోపిడీ యొక్క రూపాలు. ఇవన్నీ గూడా ఇప్పుడు ఆడమ్ స్మిత్ నుంచి ఆహ్, అదనపు విలువ సిద్ధాంతం. అదనపు విలువ సిద్ధాంతం అంటే మనిషి యొక్క శ్రమ నుంచే ఈ పెట్టుబడిదారుడు వాని డబ్బు పోగవడం గాని, రాజుల కాలంలో మనం హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే రవి అస్తమించని సామ్రాజ్యం. అంటే ఎక్కడో ఒక చోట సూర్యుడు వాళ్ళ దేశంలో ఉదయించేటువంటి వాళ్ళు. ఇవాళ ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? పరిణామ క్రమం మనం పరిశీలిస్తే. చివరికి ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోలేని స్థితికి మన ఈ మధ్య కాలంలో వాళ్ళు నెట్టిపోయాడు. ఆ సంక్షోభాలు పెట్టుబడిదారీ వర్గ ఇప్పుడు మనోళ్ళు అప్పుడప్పుడు చర్చల్లో వస్తుంటాయి. కమ్యూనిజం మీద విశ్వాసం లేని వాళ్ళు, మార్క్సిజం మీద విశ్వాసం లేని వాళ్ళు, మార్క్స్, ఎంగెల్స్ ప్రతిపాదిత సిద్ధాంతం మీద విశ్వాసం లేని వాళ్ళు అప్పుడప్పుడు ఇటువంటి పదాలు గూడా మనం వాడుతున్నయి మనకు గమనంలో ఉంటున్నాయి. ఎందుకు అంటే మార్క్స్ కోసం, ఎంగెల్స్ కోసం కాదు. మానవ జాతి మొత్తం ప్రయోజనాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రపంచం ముందుంచారు. అందుకే వాళ్ళు కొన్ని ఇచ్చిన నినాదాల్ని మనం నిర్దిష్టంగా పరిశీలిస్తే గూడా ఆ లోతుదనం అర్థమవుతుంది. మొట్టమొదలు బాగా పాపులర్‌గా ఉన్నటువంటిది మానవ జాతికి సంబంధించి మతం మత్తుమందు లాంటిది. మతం మత్తుమందు అనే పదం అనే మతం మత్తే కాదు. ఆత్మ లేని వారికి ఆత్మ, హృదయం లేని వారికి హృదయం అనే పదాలు కూడా మొత్తం కొటేషన్‌కి సంబంధించి. అంటే మనిషి ఆత్మ లేని వారికి ఆత్మగా,
హృదయం లేని వారికి హృదయం మతం మత్తు లాంటిది. అంటే ఒక ఓదార్పులాగా ఇప్పటికి కూడా చూడండి మనం ఇప్పటికి కూడా మోటివేషన్‌కి సంబంధించినటువంటి ఇంక భారతదేశంలో మనం చూసుకుంటే ఒక మతం గురించే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అనుకుంటే భారతదేశంలో కొన్ని ఒక్క హిందూ మతంలోనే వందల సంస్థలు పుట్టుకొచ్చినాయి ఈ మధ్య కాలంలో. అన్ని ఈ వందల సంస్థలలో ఉండేది భావవాదం. ఒక వాక్యంలో చెప్పాలా అన్నిట్లలో ఉండేది భావవాద దృక్పథం. కానీ భావవాద దృక్పథంను బోధించడానికే వందల సంస్థలున్నాయి. భౌతికవాద దృక్పథాన్ని బోధించడానికి ఎన్ని వందల సంస్థలు, ఎన్ని నిర్దిష్టంగా, అట్లాగే భావవాద దృక్పథాన్ని బోధించే శక్తుల మధ్య ఐక్యత ఉంది. ఇది మనం కీ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. వాళ్ళందరూ ఎన్ని రూపంలో ఉన్నా ఐక్యత. అందుకే అప్పుడు ఫ్యూడల్ సమాజంలో ప్ర ప్ర మనకి విప్లవాలకు మనం సమాజాన్ని కూడా మనం పరిశీలిస్తే అసలు మొట్టమొదలు ఫ్యూడల్ సమాజమే అడ్డంకి సమాజంలో అడ్డంకిగా ఉంటే ఫ్యూడల్ సమాజం దాన్ని కూల్చడానికి పెట్టుబడిదారు వర్గం తెర మీదకొచ్చి, రంగం మీదకొచ్చి వాళ్ళు అభివృద్ధి అవుతున్నటువంటి క్రమంలో పెట్టుబడిదారు వర్గం వాళ్ళను ఆ రాజులు, రాజ్యాలని కూల్చేసి వీళ్ళే అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధాలు చేసినటువంటి కాలం చూసాం. రాజుల మధ్య రాజులు యుద్ధాలు చేసుకొని కూడా మానవ జాతిని చంపారు. రాజు చావడం కంటే రాళ్ళు చచ్చినవి ఉన్నాయి, మనుషుల్ని చంపి అందుకే మనకు అశోకుని పెద్ద ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు అర్థం కళింగ యుద్ధం సంబంధించినటువంటిది. ఆయన దాని తర్వాత ఇంతమంది చావడం నేనే కారకున్నా అని చెప్పేసి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మనకు అంటే చరిత్రలో ఏంటంటే రాజుల్లో కూడా పరివర్తన చెంది, రాజుల్లో కూడా భిన్నమైన ఆలోచనలు చేసి, భిన్నమైన భావఘర్షణ గురైనటువంటి వాళ్ళు, భావఘర్షణ ద్వారా వాళ్ళు మార్పుల కోసం ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా రాజుల్లో జరిగినాయి ఘర్షణలు. ఆ రాజులే మళ్ళీ పరివర్తన. ఆ రాజులు ఉంటే ఈ సమాజ అభివృద్ధికి ఆటంకం అని పెట్టుబడిదారు సమాజం వాళ్ళని కూల్చేసి, వాళ్ళని ధ్వంసం చేసి పెట్టుబడిదారు సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పారిశ్రామిక విప్లవాలు రంగంలోకి వస్తే మనకు ఆ పారిశ్రామిక విప్లవాలలో మనకు కనబడేది వాళ్ళ ఎప్పుడు వాళ్ళకి భయం వచ్చేసింది, వీళ్ళ మధ్య ఐక్యత కూడా పెట్టుబడిదారు వర్గానికి ఫ్యూడలిస్టులకు ఎప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత మొదలైంది కమ్యూనిస్టు అంటే మార్క్స్ ఎంగెల్స్ల యొక్క కృషి మొదలుపెట్టిన తర్వాత. అప్పటి వరకు కొంతమంది భౌతికవాద భావన. అందుకే ఇప్పుడు మన కొన్ని పదాలు కూడా మనం ఇప్పుడు రీసెంట్‌గా 1, 2 వాక్య రూపంలో అనుకుంటే ఫ్రెంచి భౌతికవాదులు అనే పదాలు. వాళ్ళు కూడా అప్పటి వరకున్న సమాజంలో ఉండే భావాల్లో ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రెసివ్ భావాలకు సంబంధించినవి ఉంటే స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభృత్వం అనేటువంటి పదాలు కూడా మనకి ఈ పుస్తకంలో కూడా ఈ పదాలు వస్తాయి. అందుకే మనకి ఈ పదాలు వాడడం కాదు, ఇప్పుడు దాని మీద కూడా ఘర్షణ జరుగుతున్నది. మన రీసెంట్‌గా మనం ఈ పదాలు అసలు ఫ్రెంచి విప్లవం కాదు, అంతకంటే మొదలే ఉన్నటువంటి బౌద్ధిస్టులు, బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడే ఈ భావాలు ప్రచారంలో పెట్టాడని చెప్పేసి ఈ మధ్య కాలంలో వాళ్ళు వీళ్ళకు భిన్నంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఎవరు ఈ భావాల్ని ఎస్టాబ్లిష్ చేసినా వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కోసం వాటిని వాడుతున్నారు. ఇది మనకు కీలకమైంది. అంటే భావాలు నిజంగా సమానత్వం అనే పదానికి నిర్దిష్టమైనటువంటి మనం మాట్లాడుకునే భావానికి అప్పుడు ఫ్రెంచి విప్లవం కాలంలో మాట్లాడుకున్న స్వాతంత్ర్యం అనే పదాలకు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే స్వాతంత్ర్యానికి, ఇప్పుడు సమాజంలో చలామణిలో ఉండే స్వాతంత్ర్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అందుకే మనకు మార్క్స్ యొక్క భావనలకు ఈ సమాజంలో ఉండే భావనకి ఎక్కడ పొంతన ఉండదు. అది ఎవరు ఏ రూపంలో చెప్పినా, అది ఈవెన్ గౌతమ బుద్ధుడు కావచ్చు, లేకపోతే ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన రకరకాల స్వాతంత్ర్యం అనే పదాన్ని కూడా ఇవాళ మన అర్థంలో వాడుకున్నప్పుడు వేరు, మిగతా వాళ్ళ అర్థంలో వేరు. సమానత్వాన్ని మన కమ్యూనిస్టు కోణంలో మాట్లాడుకున్నప్పుడు వేరు, సౌభృత్వాన్ని కూడా మనం మాట్లాడుకోవడం వేరు, మిగతా అంటే అన్నిటి కూడా వర్గ కోణంలో, అంటే వర్గ దృక్పథం కోణంలో మొత్తం ప్రపంచాన్ని మనం పరిశీలిస్తేనే అప్పుడు ఒక వాస్తవం, ఒక సత్యం, ఒక రియాలిటీ మనకు అర్థం కావడానికి అవకాశం. అందుకే మార్క్సిజం మానుత ఎందువల్లంటే సత్యమైంది. కాబట్టి మార్క్సిజం మనకు అర్థం కావడం అంటే అంత మనం ఏదో అర్థం కాని సబ్జెక్ట్ అని కూడా చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మన అశోక్ గారు మాట్లాడేటప్పుడు ఇది కొద్దిగా ఇబ్బందికరమైన సాధారణ పరిస్థితి. అందరూ భౌతికవాదులు, మానవ జాతి మొత్తం భౌతికవాదమే. కానీ మానవ జాతి భౌతికవాదం ద్వారానే మానవ జాతి యొక్క అభివృద్ధి క్రమం. ఎందుకంటే వ్యవసాయాన్ని పరిశీలిస్తే ఆయన అంటే ఎవరైనా శ్రమలో పాల్గొనడం కానీ, పనిలో పాల్గొనడం కానీ, ఆ శ్రమలో పనిలో పాల్గొనకుండానే తన ఆహారం కొంతమంది అప్పుడప్పుడు ఇప్పుడు విద్య విషయంలో కొంతమంది
ఈ ఉపరితలం పునాది అనే భావాలు ఇటువంటి రకరకాల భావాలు ప్రచారం చేసేటప్పుడు అంటున్నారు విద్య దేని కిందికి వస్తుంది అంటే ఏదైనా నేర్చుకోవాలన్నా మనిషి మాట్లాడాలంటే మొట్టమొదటి ఆయన లోపలికి ఆహారం వస్తే ఆయన మాట్లాడగలుగుతాడు నా లోపల ఎనర్జీ లేదనుకో నేను మాట్లాడలేదు ఎనర్జీ రావాలంటే నాకు ఫుడ్ రావాలంటే ఎక్కడో ఒకటి శ్రమ నుంచి అది రావాల్సిందే నా శ్రమతో సంబంధం లేకుండా నాకు ఫుడ్ వచ్చి నేను మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి శ్రమ అనేటువంటి దాని యొక్క ప్రాధాన్యతను బాగా ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ గొప్ప ఘనత మార్క్స్ ఎంగెల్స్‌లకి. కాబట్టి శ్రమ యొక్క ప్రాధాన్యతను శ్రమ యొక్క అంటే అంతకుముందు ఏముండేది మేధావులంటే ఫలానా వాళ్ళకే మేధస్సు ఉంటుంది. ఇప్పటికి కూడా భారతీయ సమాజం గురించి ఒక వాక్యంలో అనుకుంటే బ్రాహ్మణిజం అనే పదాలు వాడుతారు. కులం అనే పదం కన్నా నా దృష్టిలో అంటే ఫ్యూడల్ సమాజం కొన్ని థియరీలను ఎస్టాబ్లిష్ చేసింది. నా దృష్టిలో థియరీలు ఏమి ఎస్టాబ్లిష్ చేసింది దాని వెనక దేవుడు భగవంతుడు సృష్టించాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేదాల్లో కూడా ఏంటి బ్రాహ్మణులన్నా కూడా ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడనే దేవుడిని అడ్డం పెట్టి దేవుడే ఈ రకంగా ఈ వ్యవస్థను చతుర్వర్ణ వ్యవస్థ రకరకాలు సృష్టించాలని చెప్పేసి ప్రచారం అంటే దేవుడు అనే దాన్ని అడ్డం పెట్టకుండా వాడు చెప్పలేడు దేవుని పేరుతో ఈ రకమైన భావాల్ని ప్రచారం నమ్మేవాళ్ళు నమ్మించి అప్పటిదాకా ఉన్నటువంటి సామాజిక స్థితి వృత్తులు రకరకాల వృత్తులు ఉంటే ఆ వృత్తుల్ని ఆధారం చేసుకొని భావాలు అంటే ఒకదానికోటి లింక్ చేసి చెప్పే పద్ధతులు అప్పటి వరకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఫ్రెంచి వాళ్ళు మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు బానిసలుగా ఉన్నటువంటి బానిస సమాజాన్ని అర్ధ ఫ్యూడల్ సమాజాన్ని చూశారు అంతకంటే భిన్నంగా వీళ్ళు మీకు డబ్బులు ఇస్తాం జీతాలు ఇస్తాం మీరు ఇట్లా పనిచేయండి ఇట్లా పనిచేస్తే ఇంత వేతనం వస్తుంది అంటే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం అంటే స్వేచ్ఛ కావాలనే భావనను వైపు సమాజాన్ని నెట్టడం వర్గాన్ని నెట్టడం ప్రజల్ని నెట్టడం అంటే ఆ రకమైన వైపు తీసుకెళ్లే అంటే అంతకంటే బెటర్ గా అభివృద్ధికరంగా దాన్ని ప్రజలు కూడా చూసే పరిస్థితి అందుకే సమాజంలో ఒక ఇప్పుడు అదే బ్రాహ్మణ భావజాలం హిందూ మతానికి సంబంధించిన ఇప్పుడు కులాల గురించి మాట్లాడడం ధైర్యం చేయలేరు ఎందుకు చేయరు అంటే వాళ్ళు ఇప్పుడు మనం అంతా ఒకటే అంటున్నారు అందరూ ఒకటే అంటున్నారు అసలు పుట్టించేదే హిందూ మతం కదా హిందూ మతం పుట్టించినప్పుడు ఆ భావాలు పుట్టించినటువంటి వాళ్ళు అదే భావాలు కట్టుబడి మాట్లాడుతుండ్రా మేమే పుట్టించామని చెప్పగలిగే ధైర్యం ఎవరికైనా హిందూ మతం వాళ్ళకు ఉందా ఇప్పటికి మా వల్లనే ఇదంతా ఎస్టాబ్లిష్ చేయబడదని అదంతా తప్పు అంటే మరి ఇంకేం చెప్తున్నారు వాళ్ళు అంటే ఇంకో కొత్త భావాలు ఇవాళ ప్రచారంలో పెట్టేసి మానవ జాతిని ఆ ఆల్టర్నేటివ్ గా అంటే వాళ్ళకు ఒక ప్రధాన చిత్రం చూపెడుతున్నారు ఎవరిని ముస్లిం మతాన్ని చూపెడుతుంది అంటే ఒక మతాన్ని శత్రువుగా చూపెట్టి ఈ రకమైన ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజలు నమ్మించాలి అంటే ఫైనల్ గోల్ ఏంటి అంటే ప్రజలు నమ్మించడం ప్రజల్ని పక్కదారి పట్టించడం ప్రజల్ని వాళ్ళ కంట్రోల్ ఉంచుకోవడం ఇవన్నీ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇప్పుడు మనకు ఇందులో రకరకాల మేధావులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతున్నది ఏంటి ఒక్కొక్క మేధావికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ మేధావులకు సంబంధించిన మాటల్లో కూడా మనకు కనబడుతున్నటువంటి ముఖ్యమైన అంశాలు కూడా సెంట్ సైమన్ ఫోరియర్ రాబర్ట్ ఓవెన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఊహాకల్పిత భావాలు ఆ భావాలకు సంబంధించినటువంటి సమస్త ప్రజలందరినీ న్యాయం చేస్తారు ప్రపంచంలో ఎవరు సమస్త ప్రజలకు న్యాయం చేయడం సాధ్యం అవుతుందా అంటే ఎక్కడ సాధ్యం అవుతుంది అది మళ్ళీ కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టు దృక్పథం దాని సమాజ మార్పులో మొత్తం సమాజాన్ని అంతా మార్చడం తప్ప సాధ్యం మరి సమాజాన్ని మార్చడానికి శాస్త్రీయమైన దృక్పథం శాస్త్రీయమైన సిద్ధాంతం శాస్త్రం తీరి ఉందా పోని పలానా వర్గాన్ని ఇలా కోల్వేయచ్చని చెప్పగలిగే తీరు ఉందా లేదు లేకుండానే అంటే భావాలు వేరు అందుకే ఊహాకల్పిత భావం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాం మనం అంటే భావాలు ఎన్నైనా చెప్పొచ్చు ఇప్పుడు రకరకాల వాళ్ళు రకరకాల భావాలు చెప్పారు ఆ భావాలన్నీ వాస్తవాలకు సంబంధం లేదు కానీ వాస్తవానికి జోడించి ఇప్పటికి కూడా ఇప్పుడు మతం వాళ్ళు కూడా చెప్పేటప్పుడు ఏంటంటే వాడు ఏం చెప్పినా చివరికి ఏం చెప్తారంటే ఆచరణకు ఏదో కొంత లింక్ చేసి మాట్లాడుతుంటారు దాన్ని వాళ్ళు నమ్ముతలేరని చెప్పేసి శాఖలుగా విడగొట్టుకొని ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నారు ఈ ప్రజాపీత బ్రహ్మకుమారి ఉంటది ఆ విగ్రహారాధనలు అవసరం లేదు అని చెప్పేసి ఇంకోళ్ళు మొదలు పెడతారు ఇంకోళ్ళు ఫలానా దేవుని నమ్మాలంట అసలు దేవుడే లేడు అంటాడు కానీ దేవుడు లేడు కానీ ఆత్మ ఉంది అంటారు ఆత్మను మాత్రమే నమ్ముకోవాలి మనసును మాత్రమే నమ్ముకోవాలి ఇప్పుడు ఈషా ఫౌండేషన్ సంబంధించిన ఆయన రకరకాల బాబులు సాయిబాబులు రకరకాల వాళ్ళు రకరకాల సంస్థలు ఎంతమందిని కంట్రోల్ చేస్తున్నాయి ఎన్ని భావాలు కంట్రోల్ చేస్తున్నాయి ఎంతమంది వ్యక్తుల్ని ఆకర్షింపజేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు ఇవన్నిటి యొక్క ఫైనల్ ఏంటి అంటే వీళ్ళందరూ భావ దృక్పథాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఊహాజనిత వాస్తవాలతో సంబంధం లేని భావాలే అంటే ఇటువంటి భావాలన్నీ కూడా ఇవాళ ఆచరణలో ఇప్పుడు చివరికి రాబర్ట్ ఓవెన్ లాంటి మేధావి ఆయన కూడా అప్పుడు ఊహాకల్పిత సోషలిస్టుకున్న ఆయనే ఒక చోట కార్మిక వర్గం అంతా పాల్గొంటే కార్మిక వర్గం అంతా అందులో ఇన్వాల్వ్ చేసి ఆయన చెప్తున్నటువంటి పదాల్లో మనకి ఏం కనబడుతుంటది బాగా డెవలప్ చేసి కార్మికులకు శ్రమ చేసిన నుంచి ఆదాయాన్ని కూడా కార్మికులుగా పంచి బాగా చేసి కానీ ఇది నా వల్లనే
ఒక మనిషి యొక్క మేధస్సు ఆయనకు ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ లాభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటువంటివి కూడా ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో మానవ సైకాలజీ శాస్త్రం ప్రకారంగా అనేక విభజనలుంటాయి. ఇవాళ జ్ఞానానికి సంబంధించి ఇప్పుడు మార్క్స్ జ్ఞానం, ఎంగెల్స్ జ్ఞానం అప్పటి వరకు చాలా రకరకాల మేధావులు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కానీ వాళ్ళు మొత్తం మానవ జాతి యొక్క సమాజం కోసం, ఆ సమాజం పడుతున్న కష్టాలు, ఆ కష్టాలకు పరిష్కారం కోసం సంబంధించిన థియరీ కోసమే వాళ్ళు ఇవన్నిటిని అధ్యయనం చేశారు. అంటే ఒకరు ఒకదాని మీద కేంద్రీకరించి జ్ఞానాన్ని సంపాదిస్తే, ఆ జ్ఞానానికి ఒక శాస్త్రీయమైన రూపం వచ్చింది. ఇప్పుడు అంబేద్కర్ జ్ఞానం ఒక రూపంలో పనిచేసింది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఇప్పుడు 150 కోట్లు. అంటే వాళ్ళ థియరీకి ఎక్కడ కూడా సైంటిఫిక్ ఆధారం లేదు. కానీ మార్క్స్ చెప్పిన జ్ఞాన సిద్ధాంతానికి మాత్రం 100% సైంటిఫిక్ ఆధారాలు. కాబట్టి ఆయన ఒకదాని నుంచి మనం డెవలప్ అవుతూ ఇక్కడికి ఆయన అప్పుడున్న సమాజం యొక్క అభివృద్ధి చెందిన జ్ఞానం నుంచి ఒక సరైన జ్ఞానంకి సంబంధించిన ఒక శాస్త్రీయతను టూల్స్‌ను రూపొందించారు. ఆ టూల్స్ ఆధారంగా మేమే ఇదే ఫైనల్, దీని తర్వాత ఇంకేముండదు. ఈ ఉన్న వాక్యాలు మనం బైబిల్ లాగానో, భగవద్గీత లాగానో, ఖురాన్ లాగానో చదువుకొని చాలా మంది ఇప్పటికి కూడా మనోళ్ళు అదే అంటారు. ఏ పుస్తకంలో చెప్పండి, ఏ రంగంలో చెప్పండి, పుస్తకాల్లో ఉన్నదా, పుస్తకం లేదా, మీకు నీ బ్రెయిన్‌లో సైంటిఫిక్ జ్ఞానం. ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్ట్ కాకుండా పోతున్నాడు. కమ్యూనిస్ట్ కూడా అరాచకవాదులు అవుతున్నారు. కమ్యూనిస్టులు కూడా ద్రోవులుగా తయారవుతున్నారు. కమ్యూనిస్టులు కూడా రకరకాలుగా తయారవుతున్నారంటే జ్ఞానం సమస్య. అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఏ సిద్ధాంతం కోసం అయితే మానవ జాతిని అభివృద్ధి పరిచి, ఏ సిద్ధాంతం కోసం మానవ జాతిని అభివృద్ధి పరిచి వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని అందించిన తర్వాత మానవ జాతి యొక్క మొత్తం ప్రయోజనం నెరవేర్చబడుతుంది అనేటువంటి గొప్ప సిద్ధాంతం, గొప్ప జ్ఞాన సిద్ధాంతాన్ని మార్క్స్, ఎంగెల్స్‌లు ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా ఆ టూల్స్ ఇప్పుడు కాదు ఇంకెప్పటికైనా ఏ తరం వరకైనా అది ఉపయోగపడేటువంటి టూల్ అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక సంఘానికి ట్రేడ్ యూనియన్ రంగాలకు సంబంధించినటువంటి వారికి రాబర్ట్ ఓవెన్ అధ్యక్షుని చేశారు. అధ్యక్షుని చేస్తే ఒక సంవత్సరం 1833, 34 మధ్య ఒక సంవత్సరం తప్ప అది నడవలేదు, రద్దయిపోయింది. అంటే ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్తున్నాం అంటే, ఆ రకంగా ఒక్కొక్క మీద ఎందుకు సాధ్యం కాలేదు? అంటే ఒక వ్యవస్థను ముందుకు ఇప్పటికి కూడా మన మేధావులలో రకరకాల భావాలు. ఒక కమ్యూనిస్ట్ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. ఒక మేధావి ఒక జ్ఞానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది కొంతకాలానికి అది కాలం చెల్లిపోతున్న పని. ఎందుకు కాలం చెల్లిపోతుంది? అంటే దాని యొక్క కాల పరిమితి అంత. కానీ మార్క్స్, ఎంగెల్స్ చెప్పినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, మానవ జాతికి ఎప్పటికి ఉపయోగపడే టూల్స్. ఎందుకు? ఇప్పుడు చాలా మంది సోషలిజం రష్యా కూలిపోయిందని రకరకాల ఇప్పుడు ఇవన్నీ మళ్ళా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఈ సందర్భంలో ఒక వాక్య రూపంలో ఎందుకు అనుకుంటున్నాం అంటే, అవన్నీ రేపటి మళ్ళీ తర్వాత సబ్జెక్ట్. అంటే ఈ భావవాద భావనలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో సెయింట్ సైమన్ గాని, రాబర్ట్ ఓవెన్ గాని, ఫోరియర్ గాని, అంటే వీళ్ళందరూ కూడా మనం ఆ వాక్యాలు అక్కడక్కడ మనం చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే ఊహాకల్పిత భావాలనేటువంటివి అవి అన్నిట్లో కూడా అంటే ఆ సమాజం నుంచి ఈ సమాజం వరకు మార్క్స్, ఎంగెల్స్‌లు వీళ్ళిద్దరినే ప్రధానంగా ఎందుకు ఉద్దేశించి వీళ్ళ ముగ్గురిని ప్రధానంగా ఉదాహరణలుగా తీసుకొని చెప్పారు. అంటే చెప్పడంలో గద్దరికంగా అప్పటి వరకు ఉన్నటువంటి సమాజంలో అట్లా అనేక రకాల భౌతికవాదులు ఈ భావాల ద్వారా ఎట్లా ప్రజల్ని మేమే సరియైన సోషలిస్టులము, మేమే సరియైన సిద్ధాంతకర్త ప్రజలు నమ్మి వాళ్ళ వెనుకల సమీకృతులయ్యేటువంటి ప్రమాదం, నమ్మి ఆ వైపే ఉండే ప్రమాదం, దాని నుంచి బయటయించడానికి ఒక సరైన భావం వైపు ప్రజల్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు సరైన భావం ఏదో చెప్పడం. అందుకే మనం ఇప్పుడు మనల్ని కూడా మనం మాట్లాడేటప్పుడు ఒక పుస్తకం చదివితే సరిపోద్దా? అని ఒక పుస్తకం కాదు 100 పుస్తకాలు 150 మనోళ్ళు కూడా రకరకాల పుస్తకాలు తీసుకొస్తారు. ఏ పుస్తకమైనా కూడా ఆ పుస్తకం ఒక జ్ఞానాన్ని అభివృద్ధి పరిస్తే, ఆ జ్ఞానం సమాజానికి మానవ జాతికి ఉపయోగపడేలాగా. ఉపయోగం అంటే ఐక్యత వైపున. మార్క్సిజంలో ఇంకో గొప్ప లక్ష్యం ఏమిటంటే మార్క్సిజంలో ఉన్నటువంటి మార్క్స్, ఎంగెల్స్‌లో సమిష్టి భావజాలం వైపు సమాజాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు. మానవ జాతిని విడగొట్టుకొని చూడడానికి కాదు, మానవ జాతి మధ్య ఐక్యతను పెంచడానికి. ఇప్పుడు మొత్తం భావాలన్నిటిలో మనకేం కనబడుతున్నది? అంటే విడగొట్టే పని. చెప్పడానికి మాటల్లో ఏముంటది? ఐక్యత గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆచరణలో వాళ్ళేం చేస్తారు? విడగొట్టే వైపు నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏ రూపంలో ఏ మతం చేసినా అయితే కేంద్రీకృతం, ఆధిపత్యం కేంద్రీకృతం వైపు, 2 విభజనల వైపు. ఈ 2 కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంటే కేంద్రీకృతం అంటే ఆధిపత్యం గాని, విభజన గాని ఈ రెండిటికి భిన్నమైనటువంటి ఆధిపత్యమే ప్రమాదకరమైంది. ఎందుకంటే దాని నుంచే కదా రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా చరిత్రలో రాజ్యాంగాలు ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది భారత రాజ్యాంగం?
భారత రాజ్యం ప్రపంచంలో ఉండే రాజ్యాంగాలన్నీ ఎవరిని కంట్రోల్ చేస్తున్నాయి? ప్రజల్ని కంట్రోల్ చేయడానికి. రాజ్యాంగాలు ఎందుకోసం పుడుతున్నాయి? ప్రజల్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి. ప్రజల్ని ఎందుకు కంట్రోల్ చేయాలి? అంటే ఆ రాజ్యం మీద ఎందుకు తిరుగుబాటు చేయాలి ప్రజలు? ప్రజల యొక్క అవసరాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైతే ఈ భావాలు అభివృద్ధి ఇవాళ ప్రపంచం మొత్తంలో మనకు ఇప్పుడు మనోళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటల్ని మనం గుర్తు చేసుకుంటే మనకు అనేక విషయాలు మనం చూస్తుంటే ఈ భావాల యొక్క ఎఫెక్ట్ ఏందో మనకు తెలుస్తుంటది. అంటే వాటి యొక్క ప్రమాదకరమైన పోకడల మీద మనం ప్రధానంగా చూస్తుంటే మనకు అర్థమవుతుంటది. ఎందుకంటే మతంని నిర్దిష్టంగా పరిశీలించిన ఒక్కొక్క పద్ధతిని మనం పరిశీలిస్తుంటే అర్థమవుతుంటది. అంటే ప్రజల్ని వాళ్ళు ఈ అందుకే ఇవన్నీ కూడా ఆయా సమాజంలో ఆ సమాజానికి సంబంధించినటువంటి భావాలు. ఇప్పుడు మనోళ్ళు మళ్ళొకసారి ఈ భావాల కాడికొస్తే భా భారతదేశాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే భావాలకు సంబంధించి తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఉండే భావాలకి, ఇప్పుడుండే భావాలకి, తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత వచ్చిన భావాలకి, దాని తర్వాత కాలంలో రెవల్యూషనరీ మూవ్‌మెంట్స్ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి భావాల యొక్క ఈ ప్రజల్ని అంటిపెట్టుకోవడానికి ఒకనాడు రాజకీయ నాయకుల దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా పోయి ఇప్పుడు రాజకీయ నాయకులే ప్రజల దగ్గరికి వస్తున్నారు. ఒకనాడు పోలీసు వాళ్ళు ఎంత రిప్రెషన్స్, ఎంత దుర్మార్గాల్ని, ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గమైన పద్ధతులు ప్రవేశపెట్టి అమలు చేశారు. అదే రాజ్యాంగం ఇవాళ ఎందుకు వెసులుబాటు కల్పిస్తుంది? అంటే వాళ్ళకి తిరుగుబాట్లు లేనప్పుడు ఒక రకంగా, తిరుగుబాట్లు ఉంటే ఇంకో రకంగా, వాళ్ళకి వ్యతిరేకం ఉంటే ఇంకో రకంగా, వాళ్ళకి అనుకూలం ఉంటే మరో రకంగా. అంటే ఈ పద్ధతుల్ని ఎందుకు వాళ్ళే మళ్ళీ ప్రజల్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి ఉన్న ఆయుధాలేంటి? అందుకే సంస్కరణలు, చట్టాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ భావాలకు సంబంధించినయి? ప్రజల్ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి సంబంధించిన భావాలే. ఆ కాలంలో వాళ్ళ కాలంలో ఒక పద్ధతిని పాటిస్తే 400 సంవత్సరాల కింద ఒక రకమైన భావాలు పనిచేసి ఒక రకంగా అంటే పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది ఫ్యూడల్ సమాజం తర్వాత వచ్చిన పెట్టుబడిదారు వర్గం ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల భావాలతోని, రకరకాల ఆలోచనలతోని, రకరకాల పద్ధతుల్ని వాళ్ళు ప్రవేశపెట్టి ప్రజల్ని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం అదన విలువ సిద్ధాంతంలో దోపిడీకి కొత్త మార్గాలు కూడా ఇప్పటి కాలంలో చూసుకుంటే చాలా కొత్త మార్గాలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. అన్ని దేశాల్లో కూడా దోపిడీ మార్గాలు మార్క్స్ చెప్పిండా? మార్క్స్ పలానా విషయం చెప్పిండా? ఇప్పుడున్నటువంటి అభివృద్ధి అయినటువంటి టెక్నాలజీ యుగం గురించి మార్క్స్ కాలంలో లేదు కదా! మార్క్స్ కాలంలో ఇప్పుడు అనుసరించే కొత్త రూపంలో కొత్త దోపిడీ పద్ధతులు దోపిడీ గురించి చెప్పిండా లేదా పాయింట్. ఆ దోపిడీ ఎట్లా ఏర్పడుతుందో చెప్పిండా లేదా? ఆ దోపిడీ మనుషుల్ని పెట్టుకొని ఇవాళ మనం చూసుకుంటుంటే ఒక సెల్ తయారు కావడానికి కార్ఖానా దశలో ఒక చోట కార్ఖానా ఉంటే ఆ కార్ఖానాలో కార్మిక వర్గం అంతా ఒక చోట కేంద్రీకరించబడి ఉంటే ఆ పరిశ్రమలో ఆ కార్మికులందరూ పాల్గొని ఒక ఉత్పత్తి చేస్తే మార్కెట్‌లో అమ్మితే వచ్చినటువంటి దాని నుంచి ఫలానా వస్తువులు గిన్ని వస్తువులు వచ్చినాయి. గింత ధర నిర్ణయించడం. ఆ ధర ఆధారంగా ఈ రకమైన లాభం వచ్చింది. ఈ లాభంలోకెళ్ళి కార్మిక వర్గానికి అంటే వాళ్ళకి వేతన రూపంలో ఇచ్చేది. ఆ యంత్రాలకు పోంగా మిగతా వాటికి గింత మిగులుంది. ఈ మిగులు ఈ రకంగా యజమాని చేతికి పోయింది అని నిర్దిష్టంగా నిర్వచించి చెప్పడానికి ఒక లెక్క, ఒక ఆర్డర్. ఇవాళ ఎక్కడ ఆ ఉత్పత్తి అవుతుంది, ఎట్లా పెరుగుతున్నది, ఎట్లా పెట్టుబడిదారు చేతిలోకి పోతుందో ఒక రహస్య పద్ధతిలాగా ఇవాళ ఒక కంప్యూటర్‌లో పనిచేసే వ్యక్తి ఆయన చేసిన దాని యొక్క టూల్స్ వల్ల ఆ సైన్స్ వాడుకున్నటువంటి యజమాని దాంతో వచ్చే లాభం ఈయనకు లెక్క దొరకకుండా చేస్తున్న పరిస్థితి. కానీ ఈయన లేకుండా, ఈయన శ్రమ లేకుండా, ఈయనతో సంబంధం లేకుండా అది రంగంలో ఉండేటువంటి పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి ఇవన్నీ మనకేం కనబడుతున్నాయి? అంటే దోపిడీ యొక్క రూపాలు మారుతున్నాయి. కానీ ఈయన లేకుండా సాధ్యమైతయా? మనుషుల్ని కొని ఇప్పుడు అందుకే అర్థం మనిషే ఒక సరుకయిపోయింది. అంటే మార్క్స్ గొప్పతనం ఏంటంటే మనిషి ఇవాళ పెట్టుబడిదారు సమాజంలో సరుకులే వస్తువులే కాదు, వస్తువు ఉపయోగం సరుకు అంటే అమ్మకానికి కొనుగోలు. మనిషి ఒక సరుకుగా మారి మనుషుల్ని కొనేసి ఇప్పుడు సైంటిస్టులను ఒక 10 మందిని కొనేసి మీరు ఈ ప్రయోగం చేయండి. ఆ ప్రయోగంలోకెళ్ళి వచ్చిన ఫలితాన్ని ఆ పెట్టుబడిదారుడు మార్కెటింగ్ చేసుకొని, ఆ మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాల్ని తను పొందుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇటువంటి యొక్క పరిణామ క్రమాలు ఇవన్నీ కూడా అనేక రూపాల్లో, అనేక పద్ధతుల్లో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిణామాలన్నీ కూడా నీకు ఫ్యూడల్ సమాజం తర్వాత అభివృద్ధి అయినటువంటి పెట్టుబడిదారు సమాజం కూడా దాని రూపాలు మార్చుకుంటూ అనేక పద్ధతులు ఫ్యూడలిజంతో ఎందుకు రాజీ పడింది? ఫ్యూడలిజంతో ఎవరి కోసం రాజీ పడింది? ఫ్యూడలిజాన్ని
అంటే ఎవరిని అణచిపెట్టడానికి రాజీపడింది? కార్మిక వర్గాన్ని, మిగతా ప్రజానీకాన్ని అణచిపెట్టడానికి. అంటే వాని బలాన్ని పెంచుకోవడం. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ బలాన్ని పెంచుకోవాలి. వాళ్ళకున్న బలం అప్పటికే ఇప్పుడు మనం ఇంకా నిర్దిష్టంగా చెప్పుకుంటే ఆహ్, పారిస్ విప్లవం ఒక రకమైన గుణపాఠం ఇచ్చింది. రష్యా విప్లవం ఒక రకమైన గుణపాఠం ఇచ్చింది. ప్రపంచంలో. ప్రపంచంలో అన్ని రకాల దేశాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు, అనేక మార్పులు, ఈ మార్పుల యొక్క పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క రకమైన ఫలితాలు. అయితే అన్నీ ఒక సరళ రేఖలో ఒకే రూపంలో ప్రజలు ఎక్కడ ఏ పద్ధతిలో ఏ రకం రకరకాల తిరుగుబాట్లు, రకరకాల పద్ధతుల్లో పోరాటాలు. కానీ విజయాలు మాత్రం చేకూర్చుకోవడానికి ఒక అభివృద్ధి. అందుకే మార్సు మార్సు యొక్క గొప్పతనం రోజు రోజుకు మరింత ఉన్నత స్థాయిలో, మరింత ఎక్కువగా అర్థం కావడానికి అనుకూలం ఉన్న కాలంలో మనం ఇప్పుడున్నాం. చాలా మంది భయం చెంది, భీతి చెంది, ఆందోళన చెందడానికి 1% కూడా అవకాశం లేని స్థితి. ఎందుకంటే ఆయన గొప్పతనం మరింతగా ఒకనాడు జాతీయ ఉద్యమాలు పెరిగాయి. జాతీయ ఉద్యమాలు పెరిగే కాలంలో ఏమున్నది? ఒక దేశం మధ్య యుద్ధాలు. ఒక దేశానికి సంబంధించి జాతీయత ప్రధాన పాత్ర నిర్వహించింది. ఇవాళ జాతీయత కాదు, ప్రపంచం మొత్తం కుగ్రామైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవరికి వారు ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే కాలంలో ఒకనాడు. ఇప్పుడు ఎవరు ఏ దేశాన్ని ఎవరికి వాడు స్వతహాగా పరిపాలించుకోలేని కాలంలోకి నెట్టివేయబడ్డారు ప్రపంచం మొత్తం కూడా. ఇది ఆధునికంగా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక రగ్న సత్యం. ఎందుకు అంటే ఏ దేశాన్ని వాడు ఇంకో దేశంతో సంబంధం లేకుండా తన మనుగడ ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ యుగంలో ఇప్పుడున్న యుగం పెట్టుబడిదారీ యుగంలో, టెక్నాలజీ సాంకేతిక యుగంలో మనం ఏ దేశంలో అయినా పక్క దేశం నుంచి దిగుమతులతో సంబంధం లేకుండా తన మనుగడ లేనటువంటి స్థితి. ఎందుకంటే ఆ రకమైనటువంటి సైంటిఫిక్ జ్ఞానం పెరిగింది. సైంటిఫిక్ అవసరాలు పెరిగినాయి. మనిషి ఒక మనం వాడేటువంటి సెల్లు, మాట్లాడుతున్న ల్యాప్‌టాప్, దీనికి వాడేటువంటి టూల్స్ అనేక దేశాలకెళ్ళి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగా తయారు చేస్తున్న పరిస్థితి. అట్లా అన్నీ ఏది తీసుకున్నా మనకి వాళ్ళ అట్లా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఉండే పెట్టుబడిదారులు ఎంత అభివృద్ధి అయ్యారో మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం కూడా ఒకనాడు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశంలో ఉండే సంపదల్ని వాళ్ళు వినియోగపెట్టుకొని, అభివృద్ధి పరుచుకొని ఎట్లా అభివృద్ధి అవుతుందో ఉంది. అంటే పెట్టుబడిదారీ వర్గం యొక్క అభివృద్ధి క్రమాలన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు వాళ్ళకి అనుకూలంగా రాజ్యాలు ఎలా పనిచేస్తున్నాయి. రాజ్యం, చట్టం అనేటువంటిది కూడా పెట్టుబడిదారీ వర్గ కన్సర్న్‌లలో పేరుకు రాజ్యం ఉంటది, పేరుకు చట్టం ఉంటది, పేరుకు హక్కులుంటాయి, బాధ్యత అన్నీ ఉంటాయి చూస్తానికి. కానీ ఆచరణలో వాటి యొక్క పనేంటి? ఆ రాజ్యాల యొక్క పనేంటి? వాటి యొక్క కృషి ఏంటి? ప్రజల్ని వాటికి వ్యతిరేకంగా వచ్చే ఉద్యమాలు, పోరాటాల్ని నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు ఇంతకుముందు అనుకునే అంటే అనేక రూపాల్లో వచ్చేటువంటి వాళ్ళని, ఎందుకంటే ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పుల యొక్క ప్రతి దాని నుంచి వాళ్ళు గుణపడడం నేర్చుకున్నారు. మనం నేర్చుకోవాల్సింది ప్రపంచంలో కమ్యూనిస్టులు నేర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది రోజువారీగా మనం అభివృద్ధి కావాల్సింది, రోజువారీగా మనం అప్డేట్ అవ్వుకుంటూ మనం మన సిద్ధాంతాన్ని, మన జ్ఞానాన్ని, మన ఐడియాలజీని అభివృద్ధి పరచాల్సినటువంటి ప్రపంచంలో మనం ఈనాడు ఉన్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కానీ పెట్టుబడిదారీ వర్గం మాత్రం రోజువారీగా అప్డేట్ అవుతుంది. రోజువారీగా తాను అభివృద్ధి పరుచుకునేటువంటి కృషిని అది నిరంతరంగా కొనసాగిస్తున్నది. అనేక పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నది. దాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంటది. ఆ కోణంలోకెళ్ళి మనల్ని మనం ఎట్లా అభివృద్ధి పరుచుకోవాలో నేర్చుకుంటుంటది. ఎందుకంటే టెక్నాలజీ రంగాన్ని ఎలా వాడుకోవాలి, సమాజాన్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఎలా సర్వీస్‌లోకి దింపాలి, వాళ్ళ సేవల్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ రంగాల్ని కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసమే కదా భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారు వరకు మామూలు వాళ్ళు కూడా ఇవాళ ప్రపంచ పెట్టుబడిదారులతో పోటీ పడే స్థాయికి అభివృద్ధి ఎలా అయ్యారు? భారతదేశంలో యొక్క ఉండేటువంటి కార్మిక వర్గం, రైతాంగం, పేదలు, ప్రజలు, కష్టజీవులు, దోపిడీ ప్రజలు అందరినీ కలిపి దోపిడీ చేస్తే తప్ప సాధ్యం కాలేదు. అంటే దోపిడీ సమాజంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా, అంటే మనకు దోపిడీ సమాజం అనేది ఒక రూపంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా విప్లవాన్ని మనం ఒక వాక్యంలో మళ్ళీ వెనకకి అడిగిపోయి చూస్తే రష్యాలో వచ్చింది, క్యూబాలో వచ్చింది, చైనాలో వచ్చింది, వియత్నాంలో వచ్చింది, రకరకాల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క పద్ధతిలో, కానీ అందరూ ప్రజలు ఆ రాజ్యాల్ని, ఆ వ్యవస్థల్ని వాటిని భరించలేక మార్పుల దిశగా ప్రయాణం చేసి మార్చుకొని వాళ్ళకు అనుకూలమైన వ్యవస్థలు సృష్టించుకోవడం. ఆ రోజు సృష్టించుకునే నాటికి మార్క్స్ చెప్పిన కాలం నాటికి
ఎంగెల్స్ సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేసిన కాలం నాటికి ఇప్పటికీ, అందుకే ప్రపంచ కార్మికులారా ఏకంగా, ఇంతకుముందు ఒక నినాదం చెప్పి, ఇప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకంగా. అప్పుడు ఆ నినాదం ఇచ్చేనాడు, వారు చెప్పే నాటికి జాతీయ ఉద్యమాలు, జాతికి ఏ దేశం కాదు స్వాతంత్ర పోరాటాలు, ఆ కాలంలో ఈ నినాదం యొక్క పలసనదనం లాగా ఈ ప్రపంచ కార్మికులు అంటాడు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ప్రపంచంలో ఉండేటువంటి శ్రామికులు అంటాడు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది. కానీ ఈ రోజు ఆ నినాదం యొక్క గొప్పతనం చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఎందుకు కనబడుతున్నది అంటే, మనకంటే మొదలు ప్రపంచ పెట్టుబడిదారు వర్గం ఒక యూనిట్గా ప్రపంచంలో దోపిడీ చేస్తుంది. ప్రపంచాన్ని మొత్తం కలిపి, ప్రపంచంలో కార్మిక వర్గాన్ని అందరికీ కలిపి దోపిడీ చేస్తుంది. ఇవాళ మన దేశంలో వ్యవసాయ రంగంలో, ఇవాళ ఒక వ్యవసాయ రంగాన్ని మళ్ళీ ఒకసారి దిగి చూస్తే, వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రాంతంలోనే ఉత్పత్తి అయిన విత్తనాలు ప్రపంచంలో ఒక 40 దేశాలకు వెళ్తున్నాయి. విత్తనాలు, ఓన్లీ విత్తనాలు. ఆ దేశంలో ఉండే ప్రజలందరికీ అవి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆహారానికి అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క శ్రమ, దాని ఫలితాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? అనేక దేశాలకు. అంటే కార్మిక వర్గం యొక్క ఇది అంటే రైతాంగము, కార్మిక వర్గము, వ్యవసాయ కూలీలు, కష్టజీవులు, పేదలు అందరూ కూడా ఇవాళ వాళ్ళ యొక్క శ్రమ ఎట్లా దోపిడీకి గురవుతుంది, ఎన్ని రూపాల్లో అది. అంటే పెట్టుబడిదారు వర్గం ఇవాళ అప్పుడు ఏం కావాలి, ఈ తీసుకుపోయి ఆ దేశంలో ఉండే ఆ 40 దేశాలు ఏదైతే అనుకున్నా అక్కడ కూడా రైతాంగాన్ని దోపిడీ గురవుతుంది కదా. అక్కడ కూడా ఉండేటువంటి వ్యవసాయకులు, అక్కడ ఉండే కార్మిక వర్గం, అక్కడ ఉండే వర్గాలు కూడా. ఇప్పుడు ఈ లింకు మొత్తం మనం చూసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉండేటువంటి ప్రపంచ శ్రామిక వర్గం అందరూ కూడా సమిష్టిగా ఆలోచించాల్సిన కాలంలో ఉన్నామా లేవా? అటువంటి భావాలు అభివృద్ధి కావాల్సిన కాలంలో ఉన్నామా లేవా? అటువంటి కాలంలో అటువంటి భావాలు అభివృద్ధి పరిచినప్పుడే కదా వీళ్ళందరి మధ్య ఐక్యత రావాల్సినటువంటి అవసరం. ఐక్యతను గుర్తించి ప్రపంచ కార్మిక వర్గం కూడా యూనిటీ అయిపోయినప్పుడే కదా ప్రపంచ వ్యాప్తమైనటువంటి మార్పులకు అవకాశం దోహదపడే పద్ధతులు. కాబట్టి అందుకే మార్క్సిజం అనేటువంటి యొక్క ప్రాధాన్యత తగ్గుతుందని చాలా మంది భ్రమపడుతుంది. కానీ రోజు రోజుకు అది పెరుగుతుంది. కానీ పెంచే కృషిలో ఆ నిర్మాణం, ఆ యంత్రాంగం అదంతా అంతా మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే ఈ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ రకమైనటువంటి అంటే ఒక ఊహాకల్పిత భావాలకు అందరూ గురి కావడం. దీన్ని ఎందుకోసం చెప్తున్నామంటే, ఈ ఊహాకల్పిత భావాలు ఎట్లా కంట్రోల్ చేస్తాయి మనుషుల్ని, బ్రెయిన్ ఎంత కంట్రోల్ చేస్తాయి, మనుషుల్ని ఎట్లా కంట్రోల్ చేస్తాయి, వివిధ తరగతులను ఎట్లా కంట్రోల్ చేస్తాయి. ఒక్కొక్క తరగతి ఒక్కొక్క రకంగా ఆ ఒక మేధావి పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన ఏమంటాడు, ఇప్పుడు మనిషి గురించి మా వర్గం ఇట్లుంది, మా తరగతి ఇట్లుంది, అరే అందరూ శ్రామికులమే కదా, అందరూ శ్రామికులకు సంబంధించిన వాళ్ళు. 150 కోట్ల మనుషులకు సంబంధించి 150 కోట్ల మనుషులకు ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్కటి ఉంది. ఒక పుస్తకం రాయదలుచుకుంటే ఒక్కొక్క బ్రెయిన్ కి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు. ఒక్క మనిషి ఒక పుస్తకం రాయొచ్చు ఈజీగా. అంటే ఆయన జీవితంలో, ఆయన పుట్టిన కానించి ఆయన 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఆయన జీవితకాలం ఎంతకాలం. మా అందరికంటే తక్కువ కాలం జీవించినటువంటి లెనిన్నే మన ఉదాహరణ. తక్కువ కాలంలో ఎన్ని పుస్తకాలు రాశాడో, ఒక విప్లవానికి ఎట్లా నాయకత్వం, అత్యంత తక్కువ కాలంలో అత్యంత తక్కువ పుస్తకాలు అనేక. మళ్ళీ అవి థియరిటికల్, ప్రపంచానికి సంబంధించి మొత్తం పర్మనెంట్ గా. అంటే మళ్ళీ రేపు ఇంకా మరి విషయాలు వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ సందర్భంలో భావాలకు సంబంధించి మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, అట్లా మన భావాలు ఒక వ్యక్తి ఉంటాడంటే ఈ తరగతి గురించి ఆ తరగతి మానవులు అందరి తరగతి గురించి మాట్లాడే 150 కోట్లకు 150 పుస్తకాలు కూడా రాసుకోవాలి, ఎవరికి వాళ్ళు రాసుకుంటే. కానీ రాయాల్సిన పుస్తకాలు ఏంటి అనే సమస్య. ఏ భావాన్ని అభివృద్ధి చేయాలనే సమస్య. ఏ భావం అభివృద్ధి కావాలి? సమిష్టి భావాలు అభివృద్ధి కావాలి. ఈ మొత్తం 150 కోట్లల్లో ఏదో ఒక 20 లక్షలు 10 లక్షలు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా దోపిడీ గురయ్యే ప్రజానికి. కాబట్టి వీళ్ళందరి మధ్య యూనిటీ ఎట్లా రావాలి, ఏ భావం అభివృద్ధి కావాలి, ఏ భావాన్ని అభివృద్ధి పరచడానికి మనం చేస్తున్న ప్రయోగాలు ఏంటి, మనం చేసే కృషి ఏంటి, ఆ భావాలు మధ్య ఐక్యత తప్ప ఇప్పుడు ఈ దోపిడీ శక్తుల్ని కూల్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకనాటికంటే ఇప్పుడు మరింత, ఇప్పుడు కొంతమంది మనం ముందుకు పోయి పేర్లు అంటే అవన్నీ ఇంకా మిగతా సందర్భంలో మాట్లాడుకుందాం. ఎందుకు వెనకబడుతున్నాయి అంటే, ఎక్కడో ఒక భావానికి గురి అయితే ఆ భావంలోనే మనం ఉష్ణపక్షి, రష్యాలో ఒక పదం వాడుతుంటారు, ఉష్ణపక్షి. తన ఉష్ణపక్షి అంటే ఆ ఉష్ణపక్షి అనే పదాన్ని రష్యా మన లాంగ్వేజ్ పుస్తకాల్లో కనబడుతుంది. తన తలకాయని కింది పెట్టుకుంటే అదే ప్రపంచం అనుకుంటుందట. అందుకే ఆ ప్రపంచం అనుకుంటే తన తలని కింద భూమిని ఇసుకలో పెట్టేసి ఇట్లా అనుకుంటే ఇది ప్రపంచం అని. అట్లా మానవ జాతి కూడా ఏంటంటే, మనం అప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియగానే ఇదే జ్ఞానం, ఇదే ఫైనల్, ఇది అర్థమైపోయి, లేకపోతే ఇది దీని కారకులు వీళ్ళు
పక్కన ఉన్నటువంటి ఎవరు కారకులు అనే స్పష్టత కూడా మన భౌతికవాద దృక్పథం గుండా ఆలోచిస్తేనే మనకు ఆ రియాలిటీ వాస్తవం అనేది బయటికి రావడానికి అవకాశం ఉంది. అందుకే వాస్తవ పరిస్థితిని వాస్తవంగా విశ్లేషించాలంటే నిర్దిష్ట కాలాన్ని, నిర్దిష్ట పరిస్థితిని, నిర్దిష్ట తరగతిని, నిర్దిష్ట స్థితిని ఇవన్నిటి గమనంలోకి తీసుకొని దానికి సొల్యూషన్ కూడా పరిష్కారం కూడా ఇందులో ఉందా, బయట ఉందా, ఎక్కడుంది దాని పరిష్కార మార్గం. అందుకే పరిష్కార మార్గాలకు సంబంధించిన విషయాల మీద కూడా మనం లోతుగా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఆ పరిష్కార మార్గాలకు సంబంధించి అందుకే మన భావాలు ఎలా పనిచేస్తున్నాయని దాని మీదనే ఈ పరిష్కార మార్గాలు దొరుకుతాయి మనకు. కాబట్టి పరిష్కార మార్గాలు దొరకాలంటే ఈ భావాలు మీద మనం సరి అయిన భావాల్ని అభివృద్ధి పరచుకోకపోతే ఎప్పుడు ఆ ప్రమాదం మనల్ని నిరంతరంగా వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిరంతరంగా వెంటాడకుండా ఉండగలగాలి అంటే ఏ సమాజంలో ఏ భావాలు ఎస్టాబ్లిష్ కావాలో ఆ సమాజంలో ఆ భావాలు ఎస్టాబ్లిష్ కాకపోతే ఆ సమాజం ఎప్పుడు వెనకబడుతూనే ఉంటుంది. అయితే ఎందుకు వాళ్ళది పైచేయి సాధించబడుతుంది అంటే వాటి పోటీగా ఇప్పుడు అందుకే మళ్ళీ మనం మార్క్స్ కాడికి ఎంగిల్స్ కాడికి పోతే ఆయన ఏ భౌతికవాద భావాల్ని అభివృద్ధి పరచాలనుకుంటాం, ఏ భౌతికవాద భావాల్ని ప్రపంచం ముందు పెట్టారు, ఈ ఊహాకల్పిత భావాలకు భిన్నమైన భావాల్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. అవన్నీ కూడా ఒక్కొక్క తరగతి వారికి మనం ఇందులో ఇవన్నీ కూడా వాస్తవ విరుద్ధ భావాలు, ఇవి సరైన భావాలు. అట్లా ఒక్కో తరగతి వారికి అట్లా నువ్వు భౌతికవాద దృక్పథం కూడా నిర్దిష్టంగా చెప్పి అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు మనకు ఇప్పుడు ఈ థీరీలు రకరకాల థీరీలు గౌతమ బుద్ధుని పేరుతో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు అదే సరైన థీరీ అని రకరకాల మేధావులకు సంబంధించి ఒక మేధావి మాట్లాడిన కొన్ని విషయాలు హేతువాదులు, నాస్తికవాదులు ఇట్లా రకరకాల అంటే భౌతికవాదానికి దగ్గరి భావజాలం ఉన్నటువంటి భావాలు కూడా ఉన్నాయి, భౌతికవాదానికి పూర్తి భిన్నమైన భావజాలం ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. భౌతికవాదానికి భిన్నమైన భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు, భౌతికవాదానికి భిన్నమైన ఆలోచనలతో పనిచేసిన వాళ్ళు, సంస్థలు పెట్టిన వాళ్ళు, సంఘాలు పెట్టిన వాళ్ళు. భౌతికవాదం అంటే మన అర్థంలో భౌతికవాదం వేరు, సైంటిఫిక్ అర్థంలో ఇవాళ భౌతికవాదానికి సంబంధించి మన అర్థంలో అంటే అర్థం ఏంటి, సమాజానికి సంబంధించినటువంటి సమాజ మార్పుకు సంబంధించి సమాజ మార్పుకు ఉపయోగపడే గమనాలు వీటికి సంబంధించినటువంటి వాటి మీద భౌతికవాద దృక్పథానికి సంబంధించిన విషయాలు. కాబట్టి ఇవి వేరు. కాబట్టి ఈ భావాలకు సంబంధించిన విషయంలో ఎలా ఉన్నాం అనేది ప్రధానం. అందుకే ఇప్పుడు ఈ భావాలు అనేటువంటివి అవి అన్ని రంగాలలో ఉండడమే కాదు, ఈ సైంటిఫిక్ జీవన విధానాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కూడా సమాజంలోకి వచ్చి ప్రచారం చేసే కాడికి వచ్చినప్పుడు వాళ్ళు భావాలు ప్రచారం, ఇదొక కొత్త రకమైన ట్రెండ్ సమాజంలో. ఒక సైంటిస్ట్ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటిదాకా ఒక డాక్టర్ ఉంటాడు, ఇంకా ఈజీగా అర్థం కావడానికి. డాక్టర్లు పొద్దుగా లేస్తే వాళ్ళ కళ్ళ ముందే ప్రతి చర్య జరుగుతుంటది, ప్రతి కదలిక జరుగుతుంటది. ఒక మనిషిని రక్షించడం, ప్రాణం, దాని చర్య అన్ని కూడా అంటే రసాయనిక చర్య, భౌతిక చర్య అన్ని కూడా కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఈ రెండింటి కనబడ్డ వ్యక్తి కూడా ఆయన ఏ భావంలో గురై ఉన్నాడు, దేవుడో మతమో ఇంకేదో ఒక భావంలో, అంటే ఆచరణకు బ్రెయిన్ లో ఉండేదానికి లింక్ లేకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంది. అంటే బ్రెయిన్ లో ఉండేది ఆచరణలో పాల్గొనేది రెండింటికి ఉండే లింక్ ఏదైతుందో అది కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు కూడా కొంతమంది కమ్యూనిస్ట్ కాలేదు, ఈయన కమ్యూనిస్ట్ ఉండలేకపోయాడు అంటే ఈయన కమ్యూనిస్ట్ పలానా చేశాడు అంటే ఏదో ఒక తప్పుడు భావానికి గురి కావడం. తప్పుడు భావం ఎందుకు గురవుతున్నాడు అంటే సరి అయిన భావం ఆయన బ్రెయిన్ లో ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి. ఆ సరి అయిన భావం ఏమిటో ఇప్పుడు మార్క్స్ మన ఈ పుస్తకాలు మళ్ళీ వెనక తిరిగి ఎందుకు మార్క్స్ స్టడీ సెంటర్ వీటిని మొదలుపెట్టింది, దీనికి పెద్ద లోతుదనం అదే. నేను అందులో వన్ ఆఫ్ ది అడ్మిన్ కాబట్టి ఇంకా ఈ విషయాలు ఇంకొద్దిగా గట్టిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కోణంలో ఈ భావాలకు సంబంధించిన విషయాలు. ఎందుకు అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నామో పట్టుకోవాలి పని. అందరూ మనం మిస్ అవుతున్నాం అంటే అనే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు మిస్ అయిన సందర్భాలు ఉండొచ్చు. అవి ఏ పద్ధతులు మిస్ అయినా కూడా మనం అవి పట్టుకోవాలి. అవి పట్టుకొని వాటి పరిష్కార మార్గాలు మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఈ టూల్స్ నుంచే మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటికి పరిష్కారాలు అన్నీ కూడా ఉన్నాయి, లేకుండా లేవు దాన్ని. కాబట్టి అట్లా ఆ టూల్స్ నుంచే మనం ఈ సమాజంలో ఏదైతే రకరకాల మతాల పేరుతో సమాజంలో జరుగుతున్నటువంటి ప్రచారాలు, భావాలు ఏవైతే ఉన్నాయో ఈ భావాలన్నిటి మీద కూడా మనం ఒక సరి అయినటువంటి భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో భిన్నమైనటువంటి అది ఇప్పుడు ప్రకృతి మీద కొంతమంది ఏమంటారంటే మనకు ఇంకా సింపుల్ గా అర్థం కావడానికి ఈజీ పద్ధతిలో అంటే ప్రాక్టీస్ సంబంధించిన పద్ధతిలో జంతువుల గురించి బాగా ప్రేమను వాళ్ళకు మనుషుల గురించి ప్రేమ ఉంటుంది. మరి మనుషులు లేకుండా
జంతువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఎందుకు ఉండట్లేదు? అంటే వాళ్ళు ఏ భావానికి సంబంధించిన మనుషులు వాళ్ళంతా? అంటే పెట్టుబడిదారి వర్గం యొక్క భావజాలం. నేను ఈ మధ్య కాలంలో కమ్యూనిస్ట్ పేరుతోనున్నాయన కమ్యూనిస్ట్‌లో చాలా కాలం పనిచేసిన ఆయన కూడా పాపం ఆయనకు ఇటువంటి ప్రకృతిలో, పర్యావరణాలో వీటన్ని అది ప్రకృతిని ఎవడు ధ్వంసం చేస్తున్నాడు? పర్యావరణాన్ని ఎవడు ధ్వంసం చేస్తున్నాడు? జంతుజాలాన్ని ఎవడు ధ్వంసం చేస్తున్నాడు? ఇవి ఇవన్నిటి గురించి మనం మాట్లాడితే అసలు దీనికి కారకులెవరు అని నిర్దిష్టం ఉందా? మరి ఈయన ఏ భావానికి గురై, ఏ భావం గురించి ఎవరికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకుంటున్నాడు? అంటే ఒక పలాయన చిత్తగించడం అంటారు చూడు. అట్లా ఒక ఈ భావానికి గురయ్యిందంటే ఒక రియాలిటీ నుంచి బయటికి పోయి, పక్కకు పోయి, ఈ ఏదో ఒక రకమైనటువంటి దానికి నేనేదో సేవ చేస్తున్నా అనిపించుకోవడానికి ఒక ప్రయత్నం. సేవ చేయడం కాదు. ప్రజలకు నువ్వు ఏ జ్ఞానాన్ని అందిస్తున్నావు? నువ్వు ఏ జ్ఞానం పునాది చేసుకొని ఇప్పటిదాకా ఉన్నావు. ఇప్పుడు ఏ జ్ఞానాన్ని ఆధారంగా పనిచేయదలుచుకున్నావు? అది సమస్య. అక్కడ ఇప్పుడు సమాజంలో ఈ ప్రమాదకరమైనటువంటి పెడదోరల మీద కూడా ఒక స్పష్టతను అంటే ఈ భావాలు ఎలా పనిచేస్తే దానివల్ల సమాజం జరుగుతున్న నష్టమేంది? సమాజ అభివృద్ధికి జరుగుతున్న నష్టమేంది? మార్క్సిస్ట్ ఐడియాలజీకి జరుగుతున్న నష్టమేంది? ఇవన్నీ కూడా అది కావాలంటే ఏం చేయాలి? ఏ భావాలు ఉండాలి? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధమైన అన్ని భావాలు ఊహాకల్పిత భావాలు. వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అన్ని ఆలోచనలు కూడా ఇవన్నీ అంటే వాస్తవాలకు వేరుబడినటువంటి భావాలు ఎందుకు తెర మీదకొస్తున్నాయి? ఎందుకు ఆ రకమైనటువంటి భావాల్ని తెర మీద పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు? వేటిని తక్కువ చేసి చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మనుషుల యొక్క శ్రమను, మనుషుల యొక్క కృషిని, మానవంల మధ్య ఉండే ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారా? పెంచుతున్నారా? కాబట్టి ఇటువంటి రకాల శక్తులన్నీ కూడా ఇప్పుడు ఈ సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కొత్త పద్ధతిలో కొత్త ప్రయోగాలు అంటే పెట్టుబడిదారీ వర్గము వాటిని ప్రోత్సహిస్తుంది. అది వేరు. ఎందుకు ప్రోత్సహిస్తుంటది? అవి ఎంత పెరుగుతుందో అంత మంచిదనుకుంటది. ఎందుకంటే ప్రజల్లో ఎన్ని విభజనలు ఉంటే వాళ్ళు సజీవంగా వాళ్ళ వ్యవస్థ కొనసాగుతుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంటది. మరింత కాలం కానీ వాళ్ళు ఎంత కొనసాగించినా మార్క్స్ చెప్పిన తీరి ప్రకారంగా ఎక్కువ కాలం కొనసాగించలేరు అని మనం అంటున్నాం. కానీ నువ్వు దానికి వ్యతిరేక దిశలో పనిచేసేది లేకపోతే అది కొనసాగడానికి అవకాశం కూడా ఉంటుందనేది కూడా సైన్స్ చెప్తుంది. నువ్వు సరియైన సైన్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోతే నేను మనిషినే. నా అన్ని రకాల అవయవాలకు సంబంధించిన అన్నీ బాగున్నాయి. నేను దానికి సరియైన ఆహారాన్ని ఇవ్వలేదనుకో, నా బాడీలో ఎటువంటి జబ్బు లేకపోయినా నా శరీరం దానికి ఆహారం ఇవ్వకపోతే ఉంటదా? కృషించిపోదా? బాడీ మంచిదే కావచ్చు, టెస్ట్‌లేస్తే ఎక్కడ రోగాలు లేకపోవచ్చు కానీ, దానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఉండదు కదా! కాబట్టి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత కూడా వస్తున్నాయంటే దానికి కారణాలేంటని వెతకాలి. కాబట్టి ఏంటంటే ఇట్లా మనం ఒక పరిష్కార మార్గాల వైపు నుంచి కాకుండా ఒక రాంగ్ ట్రెండ్స్ భావాల వైపు ప్రయాణం చేయడం. అందుకే విరుద్ధంగా ఇది సాధ్యం కాదు. ఇప్పుడు మన దానిలో కూడా అప్పుడప్పుడు గ్రూపులలో రకరకాల చర్చలు. ఒక దేశం గురించి ఇది ఇక్కడ పోయింది కదా! అది అక్కడ ఉన్నది కదా! అది అట్లా అయింది కదా! ఇది ఇట్లా అయింది. ఇవి అంటే ఏ భావాన్ని మనం ఏ స్థాయిలో ఉండి ఏ విషయాల మీద ఆలోచిస్తున్నాం? అంటే ఒకవేళ వ్యక్తి తప్పు చేస్తే అందరూ తప్పు చేయాలనా? ఒక వ్యవస్థ తప్పు చేస్తే అన్ని వ్యవస్థలు తప్పు చేయాలనా? ఒక సమాజంలో ఉండే ఒక తరగతి తప్పు చేస్తే మిగతా తరగతులు తప్పు చేయాలనా? ఒక తరగతి ఒక తప్పుడు భావానికి గురైతే మిగతా వాళ్ళందరూ తప్పుడు భావానికి గురి కావాలనా? కాదు కదా! కాబట్టి దాని నుంచి పరిష్కారం కోసం కదా! దాని నుంచి బయటపడడానికి కదా! ఒక దేశంలో విప్లవం వచ్చిపోతే ఇక పోయింది కాబట్టి పారిస్‌లో వచ్చిపోతే రష్యా వాళ్ళు వదులుకున్నారా? వదులుకోలే కదా! ఇప్పుడు రష్యాలో పోతే ఇంకో దేశం వదులుకోవాలనా? దానికోసం సిద్ధాంతం ఎందుకు? దానికోసం చర్చలేదు. నువ్వు సరైన భావాన్ని ముందు పెట్టడానికి చర్చ పెట్టు. సరియైన భావం ఎక్కడుందో నీకు మార్క్సిజం లేదు అనడానికి అంటే ఆయన మార్క్సిస్టే కాదు మొదలు. ఎందుకంటే మార్క్సిజంలో పలానా దానికి లేకపోతే మార్క్సిజానికి ఇంకేదో దాన్ని జోడించేదాల్సినంత అవసరమే అక్కడ ఎక్కడా లేదు మార్క్సిజానికి సంబంధించి. ఎందుకంటే మార్క్సిజం సైన్స్‌కి సంబంధించి. రోజు నువ్వు దాన్ని అప్‌డేట్ చేసుకోవడమే నువ్వు చేయాల్సిన పని. దాన్ని అభివృద్ధి పరచడం నువ్వు చేయాల్సిన పని. అట్లా అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన చరిత్రలన్నీ కూడా మరో సందర్భంలో మన లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకో. అంటే ఈ భావాలకు సంబంధించిన పార్ట్ వరకే నేను చెప్తున్నా కాబట్టి ఈ సందర్భంలో అంటే ఏదైతే ఈ భావాలు మనకు ఊహాకల్పిత రకరకాల భావాలు పనిచేసి ఎట్లా ఇతర దేశాలకు పోయి రక్షించింది. అంటే ఎందుకు చేశారు ఆ పని? వాళ్ళకు అంతర్జాతీయ దృక్పథం ఉంది. ఇప్పుడు అందుకే కమ్యూనిస్ట్ పార్టీని ఏమంటుంటారు? అందుకే కమ్యూనిస్టులు అప్పుడు చెప్పినటువంటి భావం యొక్క గొప్పతనం ఇప్పుడు అర్థమవుతుంది. ఏమిటి అది? అంటే అంతర్జాతీయవాదులు అంటే ఈ దేశం విడిచిపెట్టి ఇంకో దేశం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు రక్షించారు మనం? ఎవరు రక్షిస్తున్నారు ప్రపంచంలో? ఏ భావం పనిచేస్తుంది? ఏ భావం రక్షించే భావం ఉంది? ఏది నష్టం చేసే భావం ఉంది? అందుకే ఇప్పుడు వాళ్ళ భావాలు ఎందుకు తప్పవు? మనం మొత్తం యూనిఫైగా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరింత గట్టిగా చెప్పడానికి అనుకూలమైనటువంటి ప్రపంచంలో మనం ఈనాడు ఉన్నాం అనేటువంటి స్పష్టత రావాలి. అట్లా స్పష్టత వచ్చినప్పుడే మనం అంతా ఆ లింక్ ఛానల్ అంటే అంతర్జాతీయ నుంచి గ్రామ స్థాయి వరకు
ఎక్కడి నుంచి ఇవాళ పెట్టుబడిదారు సమాజం కింది వరకు స్ప్రెడ్ అయింది. భారత సమాజంలో పెట్టుబడిదారు సమాజం ఒకనాడు స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే ఇప్పుడు కింది వరకు దాని క్యారెక్టర్స్ అన్ని రంగాల్లోకి విస్తరించి ఒక రంగంలో కాదు. అది ఏ తరగతి ప్రజల్లో చూసినా ఆ తరగతి ప్రజల్లో ఆ క్యారెక్టర్ క్యాపిటలిస్ట్ క్యారెక్టర్ కనబడుతుంది. అంటే పరాయీకరణ గాని, ఇండివిజువలిజం గాని, మనుషుల మధ్య ఐక్యతను గాని, మనుషుల మధ్య ప్రేమలు గాని, మానవత్వం అన్ని ఏ భావాలు సరైన మంచి భావం మానవత్వం. మానవత్వం లేని భావం ఎక్కడుంటదంటే పెట్టుబడిదారు సమాజం. మనుషుల్ని చంపితే చస్తే తగ్గే సంబంధం లేదు. అందుకే మార్క్స్ చెప్పినటువంటి మళ్ళీ మరొక కొటేషన్ కూడా అందుకే మనుషులు చేస్తూ శవపేటికల వ్యాపారం కూడా పెట్టుబడిదారు వర్గం చేస్తుంది. శవపేటికల వ్యాపారం చేస్తే వాడికి లాభాలు వస్తాయంటే అదే ప్రధాన వ్యాపారం. ఆయన ఎంతమంది చావాలని రోజు కోరుకునేటువంటి వ్యాపారంగా ఉంటుంది. అందుకే సమాజంలో ఫలానా వ్యాపారం పెట్టుబడిదారి వర్గంకు తన ప్రయోజనం తప్ప ఇంకొకటి ఉండదు. ఒక సమిష్టి తత్వం, సమిష్టి ప్రయోజనం కానీ చూడటానికి మొత్తం ఆ రకంగా కనబడుతుంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి భావాలు ప్రపంచవ్యాప్తంగా కూడా సమాజంలో అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి, వాటికి వ్యతిరేకంగా ఐక్యం కావడం అంటే ఆనాటి కాలంలో చెప్పినటువంటి మనకు ఊహాకల్పిత అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు అన్వయించుకొని మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు కూడా మనం అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్కరిని గురించి ఎందుకు నిర్దిష్టంగా ఇలా ఫ్యూర్బానో, హెగెలో, లేకపోతే అరిస్టాటిలో, లేకపోతే డార్వినో, ఆడమ్ స్మితో ఇట్లా రకరకాల మేధావులందరి గురించి మరొకసారి మనం మననం చేసుకోవడం అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ తర్వాత డార్విన్ జీవపరిణామం చూసుకుంటేనే మనం చాలా డెవలప్ అయ్యాం. దాని తర్వాత కూడా జీవ పరిణామంలో అనేక కొత్త మార్పులు. ఇవాళ మనం మొక్కలను చూసుకుంటే తెలుస్తున్నది. మొక్కల వృక్ష జాతిలో వచ్చిన పెద్ద సైంటిఫిక్ డెవలప్‌మెంట్, జీవజాతిలో వచ్చిన డెవలప్‌మెంట్స్ రసాయనిక రంగంలో వచ్చిన మూలకాలు అనేక రంగాల్లో వచ్చిన డెవలప్‌మెంట్స్. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా సైన్స్ వైపున ప్రయాణం చేస్తుంది. అభివృద్ధి వైపున సాంకేతిక రంగం వైపు ప్రయాణం చేస్తుంది. అదే మార్క్స్ ఆ రోజు అందుకే మానవ జాతికి అన్వయించుకుంటూ కూడా మానవ జాతి కూడా ఆ భావాల వైపున ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అనేది ప్రధాన సమస్య. ఎందుకంటే వాటికి వ్యతిరేకమైన వీళ్ళందరూ కూడా ఈ తరగతి ప్రజల్ని రక్షించడానికి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇన్ని అభివృద్ధి అన్ని ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే ఏ క్యాపిటలిస్ట్ వర్గం ఉందో ఆ వర్గం ఈ మొత్తం అందరు మేధావులు, అందరు శాస్త్రజ్ఞులు, అందరు శాస్త్రవేత్తలు అందరూ సృష్టించినటువంటి శ్రమ యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవించడానికి వీళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ మనం శ్రామిక వర్గ దృక్పథం గుండా ఆలోచించేవాళ్ళు, శ్రామిక వర్గ సిద్ధాంతం గుండా ఆలోచించేవాళ్ళు, శ్రామిక వర్గ దృక్పథాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఈ భావాల యొక్క అంటే ఊహాకల్పిత భావాలు ఏ రూపంలో పనిచేశాయి, అవి ఇంకా ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎలా పనిచేస్తున్నాయో వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే మన ముందున్న కర్తవ్యం. కాబట్టి ఆ వైపు నుంచి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇప్పుడు అదనపు విలువలు అందుకే వర్గ పోరాటం అనేది కూడా ఇప్పుడు అందుకే ఉదారవాద యుగం అంటే ప్రజలలో వచ్చినటువంటి మార్పు అంటే సైకలాజికల్ గా వచ్చిన మార్పులు కాబట్టి ఇప్పుడు అందుకే మార్పు ఒక్క రూపంలోనే కాదు, మనిషి ఆలోచనలో మార్పులు, భావాల్లో మార్పులు, జీవన విధానంలో మార్పులు, అన్నిట్లలో కూడా మార్పులు కనబడుతుంటాయి. కాబట్టి అన్ని మార్పులు కనబడ్డ మానవ జాతి అందరికీ ప్రయోజనానికి సంబంధించింది ఏదైతే ఉందో క్యాపిటల్ ప్రయోజనాలు ప్రధానంగా ఉంటున్నాయి. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఇప్పుడు మనం ఇంకా రేపటి విషయాలు చాలా విషయాలు వస్తాయి. కాబట్టి ఈ దృష్టిని చూసినప్పుడు మనం ఏంటంటే వీటిని ఈ కోణంలో మనం పరిశీలించినప్పుడు ఈ భావాల మీద మనం ఒక బలమైనటువంటి ఊహాకల్పిత భావాలకి వెళ్ళి బయటపడితే తప్ప మన భౌతికవాద భావజాలం వైపు నుంచి మనం పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అలా ఎలా పనిచేయాలి, ఏంటి, ఇవి ఎట్లా ఏంటి అనేది మిగతా విషయాలు రేపు కూడా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మన సమయం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రశ్నకు సంబంధించిన విషయాల మీద మాట్లాడుకుంటే మంచిదేమో అనేది నా ఆలోచన. ఇది ఓకే మిత్రులారా. ఇంకా ఇంత 10 నిమిషాలు కూడా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. ఇవే భావాలు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. చూద్దాము ఎవరన్నా మా ప్రశ్నలు వేసినట్టుంటే చూద్దాం. మిత్రులారా, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. ఎవరైనా కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు, మీ ప్రశ్నను వేయచ్చు, లేదా చాట్ బాక్స్ లోపల మీ ప్రశ్నను రాయొచ్చు, లేదా క్వశ్చన్ ఆన్సర్స్ షీట్ లోపల కూడా మీ ప్రశ్నను రాసి పంపిస్తే దానికి సమాధానం వెంకటరెడ్డి గారితో ఇప్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీ ప్రశ్నను అడగచ్చు, ఏదైనా అడగచ్చు.
ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు దాదాపుగా 90 నిమిషాలలో మధ్యలో ఒక 4 నిమిషాలు పోయింది అనుకుంటే 86 నిమిషాల సేపు మాట్లాడారు. 1:26 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటిదాకా మాట్లాడిన దాని మీద మీకేమైనా అనుమానాలున్నా, లేదా ఏమైనా ప్రశ్నలు వేయాలనుకున్నా, లేకపోతే ఇంకే దిశ లోపట ఉండాలనేటువంటి విషయాలున్నా మీరు అడగాల్సిందే కోరుతున్నాం. వెంకరెడ్డి గారు, సైమన్ ఊహాజనిత సోషలిస్ట్ చెప్పిన సిద్ధాంతం చెప్పండి. సిద్ధాంతం రాము. సెంట్ సైమన్ చెప్పినటువంటి భావాలకు సంబంధించి ముగ్గుట్లో మనకు కనబడేది ఏంటంటే ఈయన సోమరులకు శ్రామికులకు రూపుదాల్చినట్లు ఆయన కొన్ని విషయాలు పాత వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని అభిప్రాయాల్ని చెప్పుకుంటూ ఆయన మతాధిపతుల పైన, ప్రభువుల పైన విజయం సాధించినటువంటి ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని చెప్పి ఆయన సమస్త జనులకు ప్రజల్లో ఉండేటువంటి ఒక భయానకర పాలనకు సంబంధించిన విషయాల మీద కూడా ప్రభు వర్గీయులకు ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రం రాజకీయాలని 1816లో ప్రకటించిన ఇలాంటి కొన్ని విషయాలు ఆయన మనకు సెంట్ సైమన్ చెప్పినటువంటి రాజ్యాలకు సంబంధించిన విషయంలో కానీ, యుద్ధాల విషయంలో కానీ, ఫ్రాన్స్ లో చేతులు కలపాలని చెప్పేసి అంటే కొన్ని డిఫరెంట్ భావాల్ని ఆయన రంగంలోకి తీసుకొచ్చాడు. ఐరోపా సౌభాగ్యవత్తును శాంతిని వర్ధిల్లగలదని చెప్పేసి ఆయన అప్పుడు స్నేహంగా ఉంటే అంటే కొన్ని విధానాల మీద స్పష్టతను ఇవ్వడంలో ఆయన ఉన్నాయి ఇవన్నీ. ఓకే సార్. రాజ్యంతో బాగుంటే ఏదో సమస్యలు పరిష్కారం అయితే అని. అలాగే ఇంకొక మిత్రులు షాబీర్ గారు అడుగుతున్నారు, సైమన్ ఊహాజనిత సోషలిజం అంటే ఏందనేది ఇందక్కడే రాబర్ట్ ఓవెన్ అనే ఊహాజనిత సోషలిస్ట్ ప్రయోగాలను వివరించగలరు, అవి ఎందుకు విఫలమైనాయో చెప్పమని కోరుతున్నాను అని అడుగుతున్నాను. ఆయన రాబర్ట్ ఓవెన్ కి సంబంధించి ఒక పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసి ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేసి ఆ సౌకర్యాల ద్వారానే ఆ సమస్యల పరిస్థితి నేను ఇది చేశాను కాబట్టి నా వల్లనే ఇదంతా సాధ్యం అవుతుంది అనేటువంటి భావాన్ని ఆయన వ్యక్తీకరిస్తాడు. అంటే ఒక వ్యక్తి యొక్క భావం వ్యక్తి అనేటువంటి వ్యక్తి కేంద్రంగా ఆయన ఆలోచనలు పనిచేస్తాయి. కానీ ఆయన చేసిన దానిలో ఒక పాజిటివ్ ఏమిటి అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచి ప్రజలకు మిగతా వాళ్ళకంటే పని గంటల విషయంలో కానీ అన్నింటిలో కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆ రకమైన కృషిని అతను కొనసాగిస్తాడు. కానీ అవే సమస్యలు మొత్తం పరిష్కారం ఎట్లా అనేటువంటి సొల్యూషన్ ఆయన చెప్పినటువంటి దానిలో ఎక్కడ కూడా ఉండదు. ఆయనను ఒకదానికి అధ్యక్షునిగా సంఘాలకు పెడితే కూడా వాటిని నడపలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ఆయన చేసినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణలో ఫలితాలు ఇచ్చే వైపు నుంచి లేవు అనేది చాలా క్లియర్ గా ఓకే. ఊహాజనిత భావాలు. అలాగే సురేష్ గారు అడుగుతున్నారు, ఊహాజనిత సోషలిజానికి శాస్త్రీయ సోషలిజానికి ఉన్న ప్రధానమైన తేడాలు ఏమిటి అని అడుగుతున్నారు. బహుశా రేపటి పాఠం పూర్తి అయితే ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో మీరు చెప్పండి. రేపు శాస్త్రీయాలకు సంబంధించిన విషయం జోలికే మనం పోలేదు. ఈరోజు శాస్త్రీయ భావాలకు సంబంధించిన పార్టే మనం చర్చలోకి తీసుకోలేదు. ఓన్లీ ఊహా కల్పిత భావాలకు సంబంధించిన వాటి విన్నే వాళ్ళు చేసినటువంటి కృషికి సంబంధించి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఆయన ఫోరియర్ చెప్తూ స్త్రీలకు సంబంధించిన విషయంలో ఎస్టాబ్లిష్ గా చెప్పాడు. అంటే వీళ్ళకు బాగుంటది, వీళ్ళకి హక్కులు కల్పించాలి, వీళ్ళ న్యాయం స్త్రీ విముక్తి జరగాలి ఉంటుంది అంటే కొన్ని భావాలు కొంత కార్మికులకు సౌకర్యం కల్పిస్తే సరిపోద్ది రాబోయే. ఇట్లా ఒక్కొక్క భావాల్ని
వ్యక్తీకరించి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయోగాలు చేశారు. లేకపోతే రాజ్యాల మధ్య యుద్ధాలు లేకుండా సరిపోద్దని సెంట్ సైమన్ అన్నట్టు. అంటే యుద్ధాలే సమస్యల కారణం కాదు, లేకపోతే ఇది పలానా సమస్య అని. అంటే వాళ్ళు చెప్పే దానిలో అసమగ్రత ఉంది, ఇద్దరు ముగ్గురు మాట్లాడిన దానిలో కూడా. కాబట్టి ఈ శాస్త్రీయత ఏమిటి అనేది రేపటి దానిలో వస్తుంది. ఓకే మిత్రులారా, ఇంకెవరైనా ప్రశ్న అడిగేది ఉంటే చూడండి, మనకు ఇంకొక 4 నిమిషాల సమయం ఉంది. లేదంటే ఈ సెషన్ను ఇప్పటికి ముగిస్తాము. రేపు సాయంత్రం 8 గంటలకు దీని రెండవ భాగం వెంకటరెడ్డి గారు పూర్తి చేస్తారు. రెండవ భాగం ఒక గంటన్నర సేపు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు జవాబులు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఇంకేమైనా అనుమానాలు ఉన్నా కూడా వెంకటరెడ్డి గారిని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఇంకో 3 నిమిషాల టైం ఉంది. మీ మైక్ని ఆన్ చేసుకొని డైరెక్ట్గా అడగచ్చు. లేదా ఇప్పటిదాకా మిత్రులు ఏ విధంగానైతే చాట్ బాక్స్ లోపల వాళ్ళ ప్రశ్నలు అడిగారో చాట్ బాక్స్ లోపల కూడా అడగచ్చు. ఎవరు చాట్ బాక్స్ని అయితే ఉపయోగిస్తున్నట్టుగా లేదు. ఎవరు కూడా మైక్ ఆన్ చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా సార్ కనిపించటం లేదు. నేను హలో సార్. గారు మాట్లాడండి. సార్ నేను సెయింట్ సైమన్ గురించి నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ 2 నిమిషాలు నేను దానికి ఇందాక అడిగిన ప్రశ్నకు వర్కర్స్కి ఐడ్లర్స్కి అంటే సోమరులకు కార్మికులకు మధ్య ఉండేటటువంటి మొట్టమొదటి వారి మధ్య ఉండేటటువంటి తేడా మొట్టమొదట సెయింట్ సైమన్ గుర్తించాడనేది నా అవగాహన సార్. అది వన్నా వెంకటరెడ్డి గారు అది చెప్తే బాగుంటుంది. 2 నిమిషాలు. అదే ఐడ్లర్స్కి సోమరులకు కార్మికులకు మధ్య ఉండేటటువంటి మొట్టమొదటి సోషలిస్టు సెయింట్ సైమన్. ఆయన అది గుర్తించాడు. అయితే ఆయన దాన్ని తన ఉన్నటువంటి పరిధిలో ఆ కాలంలో ఉన్నటువంటి పరిధికి లోబడే చెప్పాడు అనేది నా అవగాహన. అది నేను కరెక్టో కాదో వన్నా వెంకటరెడ్డి గారు చెప్తే ఆ ప్రశ్న మీరు చెప్పేది సమాజంలో వివిధ తరగతులకు మీరు చెప్పేది కరెక్ట్. అప్పుడు సోమరులకు పాత్ర, వాళ్ళు శ్రమతో సంబంధం లేకుండా ఉండేటువంటి విషయాల మీద ఆయన అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నారు అట్లా. ఇప్పుడు వాళ్ళు కొన్ని భావాలు కూడా ఆ రకంగానే వ్యక్తీకరించారు. కానీ వాటి లిమిటేషన్స్ విషయంలో కూడా అందుకే వాటి పరిమితి అనేది సోమరుల విషయంలో ఆయనే కాదు, మనం సోమరులు ఎలా వాడుకోవాలి, సోమరులతోనే పని చేయించాలి, వాళ్ళని పనిలో పెట్టాలి. మనకు చైనా విప్లవంలో మనకు మావో చెప్పేటప్పుడు కూడా ఈ విషయాలు రంగంలోకి వస్తాయి. అంటే వాళ్ళు కూడా పనిలో ఇన్వాల్వ్ ఎట్లా చేయాలి ఏంటి అంటే సోమరులకు పాత్రలు రకరకాలుగా ఈయన ఒక రూపంలో చెప్పాడు. ఇక్కడ సోమరులు అంటే సామంతులు, భూస్వాములు, వాళ్ళు అంటే ప్రజలని వీళ్ళు పని చేయకుండా ప్రజల మీద చేయించే వాళ్ళు. శ్రమతో సంబంధం లేని వాళ్ళు అందరూ కూడా సోమరులే. అదే రెండోది శాస్త్రజ్ఞులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, కార్మికులు, వీళ్ళందరూ కూడా ఉత్పత్తిలో ఉండే వాళ్ళనేది అని చెప్పే సెయింట్ సైమన్ చెప్పే మాది. ఓకే సార్, సరే. ఇంకా మిగతా విషయాలు ఏమన్నా ఉన్నట్టుంటే రేపు వాటిని చూసుకుందామని నేను అనుకుంటున్నాను. వాటిని చూద్దాం రేపు. కుమార్ గారు, నాగాయత్ గారు, రేపు చూద్దాము. ఇప్పటితోటి ఇప్పుడు 10 అవుతుంది. దీంతో ఈ సెషన్ను ముగిస్తాము అని అనుకుంటున్నాం. రేపు 8 గంటలకు, ఖచ్చితంగా 8 గంటలకు సెషన్ ప్రారంభమవుతుందని తెలియజేస్తూ తప్పనిసరి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము.